नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि राधा रमण हरि राधा रमण हरि राधा रमण हरि हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददान्ति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवां च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् श्रीकृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद
శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాధి గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. జాయిన్ అయిన వారందరికీ నమస్కారం. ఈ రోజున మనం భాగవతం అంటే ఏంటి, భాగవతం యొక్క గొప్పతనం ఏంటి అన్న విషయం గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుంటాం. భాగవంతం అన్నది ఒక మహాసముద్రం, ఓషియన్ అన్నమాట. సో ఈ రోజు మనం ఏంటంటే అందులో ఒక చుక్క కూడా కాదు, అందులో చుక్కలో లక్ష వంతు గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసలు భాగవతం ఎలా వచ్చింది, పరీక్షిత్ మహారాజ్ అంటే ఎవరు, సుఖదేవ గోస్వామి ఎవరు, వారిద్దరికి జరిగిన సంవాదం అసలు ఏంటి, పరీక్షిత్ మహారాజ్ ఏ క్వశ్చన్స్ అడిగారు, దాన్ని సుఖదేవ్ గోస్వామి ఏం ఆన్సర్స్ ఇచ్చారు, ఇట్లా కొన్ని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా. తర్వాత భాగవతం యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఎందుకు భాగవతం, ఇన్ని శాస్త్రాలు ఉండగా భాగవతం గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. మెసేజ్ పెడితే సమాధానం చెప్ప, ఏం పిలుస్తున్నావు ఏంటి, ఏం ప్రోగ్రామ్ చెప్పకుండా మళ్ళీ వీధిలోకి పోతున్నావు. పొద్దున అడగద్దన్నావు, నిద్ర లేచాను, ఇప్పుడే తిరుగుతున్నావు అది. హరే కృష్ణ. స్క్రీన్ కనబడుతుంది కదమ్మా? కనిపిస్తుంది. ఓకే ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో శ్రీమద్ భాగవతం. హరే కృష్ణ డాక్టర్ అరుణ్ గారు, సురేఖ గారు, వెరీ నైస్ టు సీ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ మాసం, హరే కృష్ణ, ఈ మాసం భాద్రపద మాసంలో భద్ర పూర్ణిమ అన్న ఒక రోజు వస్తుంది అనమాట. ఆ భద్ర పూర్ణిమ నాడు శాస్త్రంలో ఏం చెప్పారంటే, భాగవతం భూమికి దిగి వచ్చిందనమాట. భాగవతం అవతరించిన రోజు భద్ర పూర్ణిమ. తర్వాత ఎవరైతే ఈ మాసంలో భద్ర పూర్ణిమకి పునస్కరించుకొని, ఒక భాగవతంలో ఒక శ్లోకంలో ఏముందంటే, ఒక బంగారు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఎవరైతే దానం చేస్తారో వారు సాక్షాత్తు వైకుంఠం వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళకి జన్మ అన్నది లేదు అన్నది శాస్త్రంలో చెప్పింది. సో ఈ మాసం అంత ఇంపార్టెంట్ అనమాట. భాగవతం భూమికి వచ్చినది, ఈ భూమి మీదకి వచ్చింది. సో అందుకని ఈ మాసంలో ఈ భద్ర పూర్ణిమను పురస్కరించుకొని మనం దీని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. సో పరీక్షిత్ మహారాజ్ ఎవరు, పరీక్షిత్ మహారాజ్ అసలు గంగానది ఒడ్డుకి ఎందుకు వెళ్ళారు, భాగవతం భూమిపైన ఎందుకు వచ్చింది, సుఖదేవ గోస్వామి ఎవరు, పరీక్షిత్ మహారాజ్ అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు, ఇట్లాంటివన్నీ వివరాలు మనం తెలుసుకుందాం. సో పరీక్షిత్ మహారాజ్ ఎవరు, మీకు తెలిసినంత వరకు, మీలో చాలా మందికి భాగవతం గురించి అవగాహన ఉండే ఉంటుంది, కొంత చదువుతానే ఉండుంటారు. మీకు తెలిసినంత వరకు పరీక్షిత్ మహారాజ్ ఎవరు? అభిమన్యుడి కొడుకు. రైట్. సో పరీక్షిత్ మహారాజు ఆ పాండవ వంశంలో అభిమన్యుడికి. సో పరీక్షిత్ మహారాజుని చంపడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు. మీకు తెలుసు కదా ఈ స్టోరీ. ఆఖరికి మహాభారత యుద్ధం అంతా అయిపోయాక ఇంకా ఆఖరికి మిగిలింది ఎవరు, ఇంకా ఉత్తరా గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజు చిన్న శిశువుగా ఉత్తర గర్భంలో ఉన్నారు. బాబాయ్ చెప్పమ్మా.
బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. యా, ఒక్క నిమిషం అమ్మా. నేను వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ చిన్న హెల్ప్ చేస్తావా? బాబాయ్. ఐ విల్ మేక్ యూ యాజ్ అడ్మిన్, కో ఓకే. హోస్ట్. కొంచెం ఓకే. అందరినీ మ్యూట్ చేయమ్మా. ఓకే బాబాయ్. యా, యా. సో నువ్వు కో హోస్ట్ చేశాను, సో నువ్వు ఎవరన్నా మ్యూట్ చేయొచ్చమ్మా. రైట్. సో బాబాయ్. అందరూ పాండవులు మిగిలారు. హరే కృష్ణ తాతయ్య. హరే కృష్ణ బుజ్జి, చాలా సంతోషం రా. వెరీ హ్యాపీ టు సీ యూ నాన్న. సో పాండవ వంశంలో కౌరవులంతా వెళ్ళిపోయారు. పాండవ వంశంలో ఇంకా తర్వాతగా మిగిలింది ఇంక ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజు. ఉమ్, ఆ బిడ్డను కూడా చంపాలనే ఉద్దేశంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదులుతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోతుంది అనమాట, ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయిస్తానికి. అప్పుడు ఎవరు కాపాడగలరు? బయట అయితే ఎవరినైనా కాపాడగలరు, అవసరమైతే కత్తి పట్టుకొనో ఏదో ఒక ఆ, ఆ, ఆయుధం తీసుకొని కాపాడగలరు. గర్భంలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని కాపాడగలిగే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అప్పుడు అందరూ చేతులెత్తి ఆ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడిని, ద్రౌపది వీళ్ళందరూ ప్రార్థిస్తారన్నమాట. నువ్వే కాపాడాలని. మనం ఒకసారి పాడుకునే పాటే, గోవింద దామోదర మాధవేతి, 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 గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అన్యదం శరణం నాస్తి, నువ్వు తప్ప మాకు ఇంకా దిక్కు లేదన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఉత్తరాగర్భం లోపలికి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపి ఆ బిడ్డను కాపాడతారన్నమాట. ఆ పరీక్షిత్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అన్న మాట మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పరీక్షిత్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన తల్లి గర్భంలో చూసిన ఇంత చిన్నగా ఉన్న శ్రీకృష్ణ భగవంతుడిని బయటకు వచ్చాక ఎప్పుడు ఎతుకుతూ ఉండేవారంట. అమ్మ పొట్టలో చూసిన ఆయన ఎవరు 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 అని ఎతుకుతూ, ఎవరు కనపడినా ఈయనేనా అమ్మ పొట్టలో చూసింది అని. అందుకని ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చిందనమాట. పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప వ్యక్తి. మనం మామూలుగా ఇదివరకు మనం పురాణంలో లేదా మన చరిత్రలో చదువుకున్న రాజులందరూ ఏదో ఒక భూభాగానికి రాజులు. ఒక ఇండియాలో ఒక సౌత్కి రాజు, నార్త్కి రాజు, లేకపోతే యూరోప్లో రాజులను అక్కడెక్కడ చదువుకున్నాం. కానీ పరీక్షిత్ మహారాజు మాత్రం యావత్ భూప్రపంచానికి మొత్తానికి రాజు. ఆయన ఎంటైర్ భూప్రపంచం మొత్తానికి రాజు. మనం ఇప్పుడు అఖండ భారత్ అని అనుకుంటాం. అఖండ భారత్ అంటే ఇటు ఆఫ్ఘనిస్తాను, ఇటేపు ఇవన్నీ కలిపింది అఖండ భారత్. అప్పట్లో ఏంటంటే మొత్తం భూప్రపంచం మొత్తానికి వీళ్ళ కింద ఉండేదన్నమాట. సో అప్పట్లో ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఎన్నో దేశాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారని అంటారు. అనేక దేశాల నుంచి కూడా సైనికులు వచ్చి పార్టిసిపేట్ చేశారంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఎంటైర్ ప్రపంచం మొత్తానికి వాళ్ళు రాజులు. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపటానికి మన కృష్ణ భగవానుడు ఆ గర్భంలో, ఆ పిక్చర్ చూడండి, నాకు చాలా ఇష్టమైన పిక్చర్ ఇది. సో ఆ స్వామిని చూసి అప్పటి నుంచి ఆ పరీక్షిత్ మహారాజు అయ్యారని అనుకున్నాం మనం. సో ఈ పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పవాడంటే ఆయన ఆల్మోస్ట్ రాజర్షి. ఆయన రాజు అయినా సరే చాలా గొప్ప వ్యక్తి అనమాట. అన్ని శాస్త్రాలు, అన్ని విద్యలు తెలిసి ఎంతో వినమ్రత ఉండే వ్యక్తి అనమాట. కృపాచార్యులు ఆయన గురువు. భూమి మొత్తాన్ని పాలించేవారు. మామూలుగా మనం ప్రజల్ని పాలించాలనుకుంటాం కదా, కానీ రాజుకున్న ఒక ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా అండి? ఆయన రాజ్యంలో చెట్టు చేమ కూడా, ప్రతి వన్యప్రాణిని కూడా కాపాడే అధికారం, కాపాడే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాజు మీద ఉన్నదంట. మామూలుగా మన మనుషులే అనుకుంటాం. సో కొన్ని వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నా సరే, ఎవరు ఇబ్బంది పడుతున్నా సరే రాజే చూసుకోవాలంట. సో పరీక్షిత్ మహారాజు గొప్పతనం ఏంటంటే, ఆ రాజ్యంలో ఈవెన్ పశువులు ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉండే ఉంటాయి. ఎవరికి ఏది అందాలో అది అందేంతగా అంత బాగా చూసుకునేవారంట అతడు. మహాభక్తుడు. అంత గొప్ప రాజైన, ఎంటైర్ ప్రపంచానికి రాజైన పరమ కృష్ణ భక్తుడు అనమాట ఆయన.
సో అన్ని బాధ్యతలు ఆయన వర్తించేవారు. సో పరీక్షిత్ మహారాజు భాగవతంలో స్టార్టింగ్లో ఉంటూ ఉంటుంది అనమాట. పరీక్షిత్ మహారాజు ఆల్మోస్ట్ ఇంకా ఆ, కలియుగం స్టార్ట్ అవుతుంది అనగా చాలా లక్షణాలు చూస్తూ ఉంటారు. చాలా నెగటివ్ లక్షణాలు భాగవతంలో ఒక చాప్టర్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటూ ఉంటుంది అనమాట. రకరకాల నెగటివ్గా అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ లక్షణాలన్నీ చూసి కలి రాబోతోంది అనమాట అని ఆయనకి అర్థమైపోతుంది. ఇంకా ధర్మం 4 పాదాలు నిలబడదు అనమాట అని ఆయనకి అర్థమయ్యి ఆయన ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఉమ్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సత్యం శౌచం 4 మీద ధర్మం 4 పాదాలుగా నిలబడతా ఉంటుంది. సో ఆయన ఒక చోట వెళుతూ ఉంటే ఒక ఎద్దు ఆవు, దానికి ఆవు ఏడుస్తూ ఉందన్నమాట. ఆ పాదాలన్నీ దాదాపు పాదాలన్నీ కోసేసి ఉన్నాయి. ఆ ఆవుకి ఎద్దుకి మధ్య సంవాదం చూస్తూ ఉంటారన్నమాట. ఆవుకి ఎద్దుకి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. ఆవుకి ఎద్దుకి మధ్య సంవాదం ఎలా జరుగుతుందంటే అడుగుతూ ఉంటారన్నమాట. ఎందుకంత బాధపడుతున్నావు? ఓ తల్లి ఆవు, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అమ్మా? ఏమన్నా వ్యాధితో బాధపడుతున్నావా? లేదా నా 3 కాళ్ళు కోల్పోయాను కదా అని చెప్పి నువ్వు విలపిస్తున్నావా? లేదా మాంసాన్ని భుజించే వాళ్ళు ఎవరన్నా నిన్ను తీసుకెళ్ళిపోతారని బాధపడుతున్నావా? లేకపోతే ఇక నుంచి జీవులు కరువుతో ఉంటారనా? ఇక నుంచి యజ్ఞ ఫలాలు దేవతలకు అందవని ఆలోచిస్తున్నావా? పురుషులు ధర్మం తప్పుతారు, స్త్రీలు ధర్మం తప్పుతారు, పిల్లలు స్త్రీల పైన కూడా కరుణ లేకుండా ప్రవర్తిస్తారు. సో అందుకు బాధపడుతున్నావా? లేక బ్రాహ్మణులు అనేకమైన చెడు అలవాట్లకి అలవాటు చెంది బ్రాహ్మణ్యత్వం కోల్పోయి ధర్మ మార్గం కోల్పోయి వాళ్ళు విచ్చలవిడిగా ప్రయత్నిస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. సో దాని గురించి నువ్వు బాధపడుతున్నావా? ఉమ్? సో శ్రీకృష్ణుడు ఇప్పుడే కదమ్మా నీ నీ భారాన్ని తగ్గిస్తానికి అవతరించాడు. అవతరించి ఇప్పుడే అవతారం చాలించి వెళ్ళిపోయారు. లేదా ఆయన వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఆయన చూడలేకపోతున్నానని బాధపడుతున్నావా అని ఆవుని అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు భూమాత చెప్తుంది, అన్ని లక్షణాల నిలయమైన శ్రీకృష్ణుని దయ ఉన్న 4 పాదాలపై నడవగలిగేవారు. తద్వారా ఆనంద విశ్వంతా వ్యాపించింది. శ్రీకృష్ణుడు ఇప్పుడు భూమిపై ఆయన లీలలు ముగించి ఆయన వెళ్ళిపోయారు. సో కలియుగం ప్రతి చోట దాని ప్రభావాన్ని వ్యాప్తి చేసింది. ఈ కారణంగానే నేను చాలా బాధపడుతున్నానని చెప్పిందంట. సో దాని బాధ, కలియుగం ఎందుకు వస్తుంది, ఏం జరుగుతుంది అన్న బాధ ఆవు వ్యక్తపరిచింది. కలిపురుషుడు పిక్చర్ శాస్త్రంలో ఇలా ఉంటుందన్నమాట. చాలా భయంకరమైన చాలా భయంకరమైన చూడండి ఆ మొహం ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది. కలిపురుషుడు, అతని లక్షణాలు ఏంటి, కలిపురుషుని లక్షణాలు ఏంటి? మేబీ 5,000 సంవత్సరాల క్రితం కలిపురుషుని లక్షణాలు ఏంటి అని డిస్కస్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మాట్లాడుకోగల, మనం రోజు చూస్తున్నాం. సో రోజు చూస్తుంటాం, అద్దంలో చూసుకున్నా కనపడుతూ ఉంటాయి కలిపురుషుల లక్షణాలు. సో అందుకని చెప్పి మనం కలిపురుషుని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. సో పరీక్షిత్ మహారాజు సరస్వతీదేవి ఒడ్డుకు వచ్చారు. అక్కడ ఆ ఆ ఎద్దుని, ఆ ఆవుని ఆల్మోస్ట్ చంపుతానన్నట్టుగా కత్తెత్తి ఆ మన కలిపురుషుడు కనపడతా ఉంటాడు. ఆవు ఎద్దు ఎంతో బాధపడుతూ ఉంటాయి అనమాట. సత్యయుగంలో త్యాగము, శౌచము, దయ, నిజాయితీ సాధన ద్వారా మీ 4 పాదాలు స్థాపించబడ్డాయి. అయితే ఇప్పుడు అహంకారం, మహిళలపై కామం, మత్తు రూపంలో ప్రబలంగా ఉన్న అస్థిరత కారణంగా మీ 3 కాళ్ళు విరిగిపోయాయి. మీరు నిజాయితీ యొక్క చివరి పాదం మీద నిలబడి ఉన్నారు. సో అప్పుడు ఏమంటారంటే పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణం మనం ఏమనుకున్నాం? పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణం ఏంటి? ఏ అన్యాయం జరగకుండా చూసుకోవాల్సింది బాధ్యత అయింది. సో అట్లాంటిది కలి ప్రవేశించి అధర్మాన్ని పెంచుతుంటే ఆయన ఎందుకు కోరుకుంటారు? అందుకని ఆయన ఏమంటారంటే కలిని చంపేయటానికి ఆయన కత్తి ఎత్తుతారన్నమాట. అప్పుడు కలి ఏం చేస్తారంటే మన పరీక్షిత్ మహారాజుకి సరెండర్ అయిపోయి పాదాలకి నమస్కరించి, అయ్యా నేను ఒక కార్యక్రమం మీద నేను వచ్చాను, కలిపురుషుణ్ణి, నేను చెడువాణ్ణే, కానీ భగవంతుడి కార్యక్రమం మీద వచ్చాను. నేను ఈ యుగానికి నా లక్షణాలే మనుషుల లక్షణాలుగా ఉంటాయి. సో నేను ఒక పని మీద వచ్చాను కాబట్టి మీరు నన్ను చంపకూడదంటారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అంటారు, కానీ నేను ఉన్నంత వరకు అధర్మం అన్నది నా రాజ్యంలో ఉండదు. సో మరి నేను ఎక్కడ ఉండాలని వాళ్ళిద్దరికి సంవాదం జరిగితే, అసలు ఇక్కడ ఉండటానికి వీలేదు, బహిష్కరిస్తానంటే, లేదండి నేను ఇక్కడ ఉండాలి, మీరు ప్రపంచానికి మొత్తానికి చక్రవర్తి కాబట్టి ఎక్కడ ఏ మూల కూర్చున్నా సరే మీరు కత్తి పట్టుకొని నా దగ్గరకు వస్తాను, నేను ఇంకెక్కడికి తప్పించుకోను. అదే ఇండియా ఒకటే మీద అనుకో, ఇండియా దాటి పక్కనే పాకిస్తాన్లోనో చైనాలోనో ఉండొచ్చు, ప్రపంచం మొత్తం మీరే రాజు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను శిక్షిస్తారు. సో నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలని అడిగితే ఆయన ఏం చెప్పారండి?
జోదశాలలు, మత్తు ఎక్కడైతే అమ్ముతారో అటువంటి ప్లేసులు, వ్యభిచారం జరిగే ప్లేసులు, జంతువులు వధ జరిగే ప్లేసులు, కబిళాలు, ఇటువంటి ప్లేసుల్లో నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఉమ్, తర్వాత జూదం ఇవన్నీ బంగారం ఉండే ప్లేస్లో కూడా ఉండొచ్చు. ఇటువంటి ప్లేస్లో ఉండొచ్చు అంటారు అనమాట. అందుకనే కలియుగంలో మనం కలి ప్రభావం రాకుండా ఉండటానికే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని మనం మాట్లాడుకున్నాం. ఎవరన్నా కొత్త వారు ఉంటే తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ సెషన్స్ అటెండ్ అయిన అని ఎవరన్నా ఉన్నారంటే మీరందరికీ తెలుసు, మనం మాట్లాడుకున్నాం. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? మాంసం భుజించకూడదు, ఎందుకంటే కలి అక్కడ ఉంటాడు. మాంసం ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడ కలి అక్కడ ఉంటారు. మత్తు పానీయాలు స్వీకరించకూడదు. పరాయి స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. జూదం ఆడకూడదు, గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్. ఈ 4 ఎందుకు మన ఆచార్యులు చెయ్యొద్దు అన్నారంటే, ఈ 4 మనం ఏ ఒకటి చేస్తున్నా కలి ఆటోమేటికల్గా ప్రవేశిస్తాడు. కలి లక్షణాలు మన మీద పూర్తిగా ఉంటాయి. అందుకని ఈ 4 కనుక మనం ప్రయత్నం చేయగలిగి, ఈ 4 కంట్రోల్ చేసుకొని భగవన్నామం చేసుకోగలిగితే కలి ప్రభావం మన మీద ఉండదు. అప్పుడు మనం ముందుకెళ్ళిపోగలుగుతాం అన్న ఉద్దేశంతో ఆచార్యులు ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకు పెట్టారన్నమాట. సో ఇప్పుడు మనం పాటించాల్సిన ప్రిన్సిపల్స్కిను భాగవతానికి ఇక్కడ కనెక్షన్ ఉంది. సో కలి ఫైనల్గా అక్కడ ఉండటానికి అన్నట్టుగా ఒప్పుకున్నాడు. సో పరీక్షిత్ మహారాజు ఇంకా అతన్ని అక్కడి నుంచి అతనికి శరణిచ్చి ఇంకా చంపనని చెప్పి ఈ ప్లేస్లో ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆఖరికి పరీక్షిత్ మహారాజు ఏమన్నాడంటే, బంగారం ఉండే చోటు కూడా ఉండొచ్చు అన్నారు. ఎందుకంటే బంగారం ఉన్న చోట అక్కడే అబద్ధం, అక్కడే మత్తు, అక్కడే కామం, అక్కడే అసూయ, అక్కడే శత్రుత్వం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడైతే విలువన్న వస్తువులు ఉన్నాయో దాని చుట్టూనే మోసం చేయటం, జూదం ఆడటం, మిగతావన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆయన ఇచ్చారు. సో ఆ కలి ప్రభావం ఎంత ఎక్కిందంటే ఆయన దాదాపు పరీక్షిత్ మహారాజు తలలోకి వెళ్ళిపోయాడు ఆయన. సో పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడి నుంచి ఆయనకి దాహం వేసి శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన అడుగుతారన్నమాట, నాకు కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి. 2 సార్లు అడిగితే శమీక మహర్షి మాట్లాడారు. శమీక మహర్షి మాట్లాడుకుంటూ కంప్లీట్ సమాధి స్థితిలో ఉంటారు. ఆ సమాధి స్థితిలో ఉన్న శమీక మహర్షిని చూసి అతను ఎన్నిసార్లు అడిగినా సరే పలకలేదని ఫైనల్గా ఏం చేస్తారంటే ఒక చనిపోయిన పాముని తీసుకెళ్ళి ఆ శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోతాడు. మెడలో వేసి వెళ్ళిపోయేసరికి ఆ తర్వాత అతని కొడుకు, చిన్న పిల్లవాడు ఆడుకునే కొడుకు శృంగి అక్కడికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న ఆ చనిపోయిన పామును చూసి, ఎవరైతే మా నాన్న మీద ఇది వేశారో వాళ్ళు 7 రోజులలో ఆ పాము చేత, తక్షకుడి చేత వాళ్ళు శిక్షించబడతారు, చనిపోతారని చెప్పి శపిస్తారన్నమాట. ఇంతలో సమాధి నుంచి బయటకు వచ్చిన శమీక ఋషి ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడతాడనమాట. నువ్వు ఇటువంటి ఎవరికిచ్చావు ఈ శాపం? ఎవరికిచ్చావు? మన దేశ రాజు, మనకి రాజు అంటే మనందరికీ ఆయనే తండ్రి వంటి వాడు. సో తండ్రికి నువ్వు శాపం ఎలా ఇస్తావు? ఆయన ఇది వేసి ఉండొచ్చు. నేను సమాధి స్థితిలో ఉండి మన దేశ రాజు వచ్చారంటే నేను లేచి ఆయన గౌరవించాలి. సమాధి స్థితిలో ఉండి నేను గౌరవించలేకపోయాను, నా వైపు తప్పు జరిగింది, కానీ మనం అలా చేయకూడదు అని చెప్పి శృంగికి చెప్తారు. కానీ అప్పటికే శాపం జరిగిపోతుంది, ఇంకేం చేయలేరు కదా. కానీ మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అంత గొప్పమైన పరీక్షిత్ మహారాజు ఆ శాపాన్ని తిరిగి తీసేయలేరా? తీసేయగలిగే శక్తి ఆయనకు ఉన్నదా లేదా? ఆ శాపాన్ని తిరిగి ఇచ్చే శక్తి ఆయనకు ఉందా? ఉంది ప్రభుజీ, కాకపోతే అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? తను చేస్తున్న తప్పు అనేసి దాన్ని యాక్సెప్ట్ చేసినారు. ఎస్. సో ఆ రాజు యొక్క గొప్పతనం ఏంటంటే, నేను చేసే తప్పుకి నేను అనుభవించాలి, ఇది నేను తప్పు చేశాను, అంతేగాని నేను తిరిగి శాపం అతనికి తిరిగి డబల్ శాపం ఇవ్వగలిగిన శక్తి ఉంది. అయినా సరే ఇంకొకటి ఏంటంటే, మామూలుగా అర్థమయ్యే కారణం ఏంటంటే ఆయన తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి శాపం అనుభవించాలని అనుకున్నాడు. కానీ దాని వెనకాల ఉన్న భగవత్ కార్యక్రమం ఏంటంటే, భాగవతం భూమి మీదకి రావాలి. భాగవతం భూమి మీదకి రావాలంటే పరీక్షిత్ మహారాజుకి శాపం తగలాలి. పరీక్షిత్ మహారాజుకి శాపం తగిలి ఒక మహానుభావుడికి పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆ మహానుభావుడి ద్వారా భాగవతం భూమి మీదకి రావాలి. ఇది భగవంతుడి యొక్క వెనకాలన్న సూక్ష్మమైన విషయం. భౌతికంగా ఏంటంటే తను చేసిన తప్పుకి ఆయన తలంచారు.
సో అంతటి గొప్ప పరీక్షిత్ మహారాజు ఎందుకు అలా వచ్చారు అంటే ఆ కలి ఆయన బంగారం ద్వారా కాబట్టి ఆయన కిరీటంలోకి వెళ్ళి ఆయన చేత ఒక్క నిమిషం ఆ తప్పు చేపించారు. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు కలికి వసుడయ్యే వ్యక్తి కాదు. మనలాంటి వాళ్ళు ఏంటంటే కలి ప్రభావం మాయ ప్రభావంతో లోబడిపోతాం. కానీ కలి ప్రభావం దాటిన వ్యక్తి అంత మహాభక్తుడు. కానీ ఏంటంటే ఆయన ఈ జగన్నాటక సూత్రధారి ఉంటారు కదా, శ్రీకృష్ణ భగవానుడు ఆయన జగన్నాటక సూత్రధారి అంటారు కదా, ఆయన నాటకంలో ఈయన ఒక భాగం అనమాట. ఆయన భాగవతం రావాలి కాబట్టి ఈయన ఆయన నెత్తిలోకి కళ్ళెచ్చినట్టుగా అనుకొని ఆయన శమీక మహర్షి మీద దాన్ని చేయటం జరిగిందనమాట. గిరిధర్ ప్రభు, ఏంటి ప్రభు, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ, ఏమైనా క్వశ్చన్ ఉందా? సత్యప్రభుజీ, చెప్పండి ప్రభు. ఇప్పుడు ఇప్పుడు ఆ చనిపోయిన పాముని ఎందుకు వేశారు మహాముని మెడలో? అది కూడా తప్పే కదా స్వామి? అవును, తప్పే. అదే అది కొంచెం నేను లాస్ట్ క్లాస్ మిస్ అయ్యాను ప్రభుజీ, కొంచెం అది చెప్పగలుగుతారా అదేమైనా ఎందుకు వేశారు ఇది అసలు? ఇది లాస్ట్ క్లాస్ కి సంబంధం లేదమ్మా. ఇది మన భాగవతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆయన అది చేయటం తప్పే, అందుకనే ఆ శిక్ష ఆయన ఒప్పుకుంటున్నారు. ఆయన 7 రోజుల్లో చనిపోవటానికని యాక్సెప్ట్ చేశారు ఆయన. అంతేగాని తిరిగి ఫైట్ చేయలేదు. తిరిగి శాపం ఇవ్వగలిగిన శక్తి ఉన్నా తిరిగి శాపం ఆయనకి ఇవ్వకుండా ఆయన తప్పుని ఆయన యాక్సెప్ట్ చేశారు. మన భాషలో చెప్పాలంటే జెంటిల్మెన్. అది. హరే కృష్ణ, ఓకే, లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో లెట్స్ కంటిన్యూ. సో ఇది మనం మాట్లాడుకున్నాం, శృంగి మాట్లాడు. అప్పుడు ఇంకేంటంటే ఇంకా పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారు? సో నేను ఇది యాక్సెప్ట్ చేయాలి కాబట్టి 7 రోజులు టైం ఉంది. మనలో ఎవరికన్నా 7 రోజులు టైం ఉందంటే మనం ఏం చేస్తాం? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ 7 రోజులు టైం ఉందంటే మనం ఏం చేస్తాం? కావాల్సినవి తినేసి ఆస్తులు ఏమైనా చక్క కోరిక పెట్టేసుకుని ఎవరికి ఏమో చెప్పాలి ఇవన్నీ మనం ఆలోచిస్తాం. కానీ భగవంతుడిని ఎలా దగ్గరికి వెళ్దాం అనేది ఏ మానవ మాత్రుడికి అంత రాదు. అది ఎవరమ్మా, ఎవరు మాట్లాడేది? నేను కిరణ్మయిని. కిరణ్, నువ్వేనా? అనుకున్నాను. ఓకే ఓకే, కరెక్ట్. సో మనమైతే ఏం ఆలోచిస్తాం అంటే మామూలు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 7 రోజుల్లో ఏం తినేయాలా తినేయాలి, ఏం అప్పగిచ్చాలో అప్పచెప్పాలి, ఏం కొనుక్కోవాలో అది కొనుక్కోవటం, ఎవరిని వెళ్ళి కలిసి రావాలో కలిసేసి రావటం. ఇవాళ మోడర్న్ గా చెప్పాలంటే ఆస్తుల వివరాలన్నీ దగ్గర వాళ్ళందరికీ అప్పచెప్పటం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఇచ్చేయటం, క్రెడిట్ కార్డులు ఇచ్చేయటం, అప్పగింతలన్నీ చేసుకొని 7 రోజులు టైం ఉందంటే ప్రశాంతంగా వెళ్ళిపోతాం. లేదా కొత్త సినిమా దేవరా రిలీజ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ది, అది కూడా చూసేసి వెళ్ళిపోవాలనుకుంటే చూసేసి వెళ్ళిపోతాం. ఇలా మనం ఇలా ఆలోచిస్తాం. కానీ పరీక్షిత్ మహారాజు మహాభక్తుడు, ఆయన మనందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండటానికి ఏం ఆలోచించారంటే 7 రోజులు 7 పగళ్ళలో ఆయన వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోయే వ్యక్తి ఏం చేయాలి? మనం చాలాసార్లు అనుకున్నాం. 8.5 భగవద్గీత శ్లోకం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఏంటమ్మా శిరీష్ గారు, శ్లోకం కొంచెం గుర్తు చేస్తారా నాకు? అంతకాలే చ మామేవ, అదేనా? అంతే అంతే మాతాజీ. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త కలేవరం. సో భగవంతుడిని ఎవరైతే ఆఖరి నిమిషంలో తలుచుకుంటారో వారు ఖచ్చితంగా భగవంతుడినే చేరతారని భగవంతుడు 8.5లో మన కోసం మొత్తుకొని పాపం చెప్పాడు ఆయన. సో పరీక్షిత్ మహారాజు గొప్పవారు కాబట్టి ఆయనకి భగవద్గీతలో ఏం చెప్పారో తెలుసు కాబట్టి వెళ్ళి అంత ప్రపంచానికి రాజైనా సరే మొత్తం తన కొడుకైన జనమేజయునికి అప్పగిచ్చేసేసి అక్కడి నుంచి ఆయన అడవులకి వెళ్ళిపోయి వానప్రస్థాశ్రమం తీసుకొని అడవులకి వెళ్ళిపోయి సుఖదేవ గోస్వామి యొక్క పాదాల దగ్గర పట్టారు. ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి గురించి వస్తుందన్నమాట. సుఖదేవ గోస్వామి పరమ జ్ఞాని, పరమ భక్తుడు. ఆయన నోటి ద్వారా భాగవతం మనకి భూమి మీదకి వచ్చింది. సో సుఖదేవ గోస్వామి ఎవరు అన్న చెప్పుకునే ముందు ఒక్క నిమిషం భాగవతం భూమి మీదకి ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకో స్టోరీ చెప్పుకుందాం మనం. వేదవ్యాసుడు మనకు తెలుసు కదా, 18 పురాణాలు రాశారు. ఉన్న ఒక వేదాన్ని, బ్రహ్మ నుంచి వచ్చిన వేదాన్ని, బ్రహ్మకి వేదం ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణ భగవంతుడు వేదాన్ని బ్రహ్మకి ఇచ్చారు. ఆ బ్రహ్మ నుంచి నారదుడి నుంచి వ్యాసుడికి వచ్చినాయి. ఆ వేదాన్ని 4 భాగాలుగా చేసి ప్రపంచం నలుమూలలా ఆ వేదాలను అన్నిటికీ వెళ్ళేట్టుగా జైమిని రకరకాల మహర్షుల ద్వారా 4 వేదాల్ని ఆయన అన్ని చోట్లకి పంపించారు. తర్వాత 18 పురాణాలు రాశారు. అన్ని పురాణాలు రాసినా సరే ఆయనకి తృప్తి లేదు, ఏదో అసంపూర్ణత ఉందన్నమాట. తదాపి బత మే దేహ్యయో హ్యాత్మా చైవాత్మనా విభుః అసంపన్న ఇవా భాతి బ్రహ్మవర్చ్యస్థస్తమా. ఆయన
ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ తోటి వెలితితోటి బాధపడుతూ కూర్చుంటే ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో మన దగ్గరికి ఎవరు వస్తారు? గురువు వస్తారు. ఆయన గురువు ఎవరు? నారద మహర్షి. ఎస్ నారద మహర్షి. ఎస్ ఆయన గురువైన నాద మహర్షి వచ్చి, ఎందుకయ్యా ఇంత వేదాలంతా రాసేసావు, వేదాల్లో ధర్మార్థ కామ మోక్షాలన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు, ఇన్ని పురాణాలు రాసావు, మరి నీకేంటి ప్రాబ్లం? మత్స్య పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం, ఆ, బ్రహ్మ వైవర్త పురాణం, ఇన్ని పురాణాలు రాసావు, మరి ఎందుకు నీకు ఇంత వెళుతూ వస్తుంది అంటే ఆయన అన్నారంటే, నేను తెలియట్లేదండి అంటే అప్పుడు నారదుడు చెప్తారన్నమాట, నువ్వు శ్రీమద్ భాగవతం రాయాలి. నువ్వు చాలా రాసావు, ధర్మార్థ కామ మోక్షాల గురించి రాసావు, కానీ భగవంతుడి లీలలు డీటెయిల్డ్గా అందరికీ మనస్సుకి ఆత్మకు ఆనందించేంతగా మనోరంజకంగా ఆయన భగవంతుని యొక్క లీలలు పూర్తిగా రాయలేదు. ఏ లీలలైతే వాళ్ళ మనుషులకి కీర్తించుకోవటానికి, గానం చేసుకోవటానికి, గుర్తు చేసుకోవటానికి భగవంతుని నామ రూప గుణ లీల, ఈ 4 నామము, రూపము, గుణము, లీలలు. నామం గురించి, నామం యొక్క గొప్పతనం ఏంటి, గుణం యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడి యొక్క రూపం యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడు చేసిన లీలలేంటి, ఇవన్నీ నువ్వు సరిగ్గా రాయలేదు అంటే ఆయనకి చతుశ్లోకి భాగవతం అండి, క్లుప్తంగా 4 శ్లోకాల్లో భాగవతం ఆయనకి చెప్తారన్నమాట. ఆ 4 శ్లోకాల యొక్క భాగవతం తీసుకొని వ్యాసుడు సరస్వతి ఒడ్డున కూర్చొని ఆయన గురువుకి నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసుకొని అప్పుడు భాగవతం రాయటం స్టార్ట్ చేస్తారు. సో భాగవతం అలా వచ్చిందనమాట. భగవంతుడు ఇక్కడికి రాయాలన్నది వచ్చిందనమాట. ఆ భాగవతం ఎవరు రాశారు? గణపతి రాశారు. గణపతిని తీసుకొచ్చి రాశారు. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో గణపతి అంటారు, నేను రాస్తానికి రెడీగా ఉంటాను, కానీ నేను ఎంత స్పీడ్లో రాస్తానో అంత స్పీడ్లో రాస్తాను, నువ్వు మధ్యలో ఆపటానికి వీల్లేదంటారంట. సో వేదవ్యాసుడు, నువ్వు ఆపితే మాత్రం నేను వెళ్ళిపోతాను అంటే వేదవ్యాసుడు అన్నారంట చాలా తెలివిగా ఆలోచించి, అలాగే గణపతి, సరే ప్రతి శ్లోకం నువ్వు అర్థం చేసుకొని రాయి చాలు అన్నారంట. సో ఆటోమేటికల్గా ఆ సమస్య సాల్వ్ అయింది. భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి ఎవరికన్నా తెలుసా? 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు ఉన్నాయి భాగవతంలో. సో 18,000 శ్లోకాలు భాగవతంలో ఉన్నాయన్నమాట. సో ఆ 18,000 శ్లోకాలు అలా భూమి మీదకి అవతరించింది. ఎందుకు అవతరించింది? మనుష్యులకి బాగా ఏ శాస్త్రం పట్టుకుంటే ముందుకెళ్తారో భగవంతుడే భాగవతం రాయించి మనకి అందజేశాడనమాట. అందుకనే భాగవతం అన్నది అంత గొప్పది. మనం ఇంకా తెలుసుకుంటాం భాగవతం అన్నది ఎంత గొప్పదో, ఇంకా తెలుసుకుంటాం మనం. రైట్. సో సుఖదేవ గోస్వామి ఎవరు? సుఖదేవ గోస్వామి అంటే గోలోక బృందావనంలో శ్రీమతి రాధారాణి దగ్గర ఉన్న ఒక చిలుక. శ్రీమతి రాధారాణి యొక్క ప్రధాన చిలుక, చాలా ఇష్టమైన పెంపుడు చిలుక సుఖదేవ గోస్వామి. అందుకనే మీరు ఎక్కడ చూసినా సుఖదేవ గోస్వామి ముక్కు చిలుక ముక్కులాగా ఉన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు. ఏ ఫొటోస్ చూసినా ఎక్కడ చూసినా సరే చిలుక ముక్కు ఉన్నట్టు అనమాట. కేవలం యాక్చువల్ భాగవతంలో ఏం చెప్తారంటే, మామూలుగా మనకి జాంపండు చాలా తీయగా ఉంటుంది, చిలక కొట్టిన జాంపండు అంటాం మనం. చిన్నప్పుడు చాలా మంది తోటలోకి వెళ్ళి చిలక కొట్టింది ఆల్రెడీ తెచ్చుకునేవాళ్ళు, ఎందుకంటే అది ఇంకా మధురంగా ఉంటుందంట. అలా మన భాగవతం కూడా ఏంటంటే సుఖముఖామృతం, సుఖమహర్షి నోట్లోంచి వచ్చింది కాబట్టి ఇంకా బాగుందంట. మామూలుగానే బాగుంటాం కాదు, సుఖమహర్షి నోట్లోంచి వచ్చింది కాబట్టి ఇంకా మధురంగా, ఇంత తీయంగా ఉన్నదంట. అందుకని ఆ భాగవతాన్ని, భగవంతుని యొక్క లీలని కిందకి మనకు అందజేయటానికి ఆ గోలోక బృందావనం నుంచి చిలుక సుఖదేవ గోస్వామి లాగా వచ్చి వ్యాస భగవానుని కొడుకుగా జన్మిస్తాడనమాట. ఆయన ఆ వ్యాస భగవానుని భార్య గర్భంలో ఉండి బయటికి రాడంట. మామూలుగా 9 నెలల్లో బయటకు వస్తారు కదా, ఆయనకి అర్థం అవుతుందంట, ఓహో నేను బయటకు వచ్చానా, ఈ కలి నీళ్లు తగిలినయ్యా, మళ్ళీ నాకు ఈ సత్వరజస్తమో గుణాలను తిరగటం, పునరతి జననం, పునరతి మరణం, నాకు ఇంకెప్పటికీ ఇందులోంచి నేను బయటికి రాలేను. సో నేను బెటర్ బయటికి రాకుండానే ఉంటాను. మనం కోవిడ్ టైంలో ఏం చేసామండి, బయటికి రాకుండా ఉంటే ఏ గొడవ లేదని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాం. అట్లా నాకు ఈ కలి అన్న కోవిడ్ నాకు రాకుండా ఉండాలంటే నేను ఇంట్లోనే ఉండాలని అనుకుని ఆయన కంప్లీట్గా ఇంట్లోనే ఉండిపోయారు అనమాట. ఆయన తల్లి గర్భంలో ఉండిపోయారు. అప్పుడు ఎందుకంటే భౌతిక ప్రపంచంలోకి రాగానే కలి నీళ్ళు వచ్చి సత్వరజస్తమో గుణాలతో ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి, నువ్వు జ్ఞానివి, మహాజ్ఞానివి, నువ్వు బయటకు వచ్చినా నీకు కలి ఏమంటదు అని చెప్తే అప్పుడు ఆయన బయటకు వచ్చారంట. ఆయన బయటకు వచ్చి వస్తుంటేనే 16 ఏళ్ల బాలుడిలాగా బయటకు వచ్చారంట. 16 ఏళ్ల బాలుడిలాగా బయటకు వచ్చారు.
ఆ బాలుడిలాగా వచ్చి బయటకు వచ్చి వచ్చిన వాడు వచ్చినట్టుగా అలా వెళ్ళిపోతున్నాడంట. అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏంటి అంటే సత్యం తెలుసుకోవాలన్నట్టు బయటకు వచ్చారు, సత్యం తెలుసుకోవాలి, భగవంతుడి గురించి తెలుసుకొని అలా వెళ్ళిపోతుంటే ఆయన ఎంత గొప్ప జ్ఞాని అంటే ఆయన ఆ, వెనకాల వాళ్ళ తండ్రి వ్యాసుడు పుత్ర 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 అని పరిగెడుతుంటారనమాట. పుత్ర పుత్ర అని పిలుస్తూ ఉంటే చెట్లు పుట్టలు అన్ని రిప్లై ఇస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ సర్వం నేను అన్న మమేకత్వంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అనమాట సుఖదేవ్ గోస్వామి. ఆయన అలా వెళ్తుంటే అంటే ఒక తటాకంలో దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారంట. ఆ స్నానం చేస్తున్న స్త్రీలు సుఖదేవ్ గోస్వామి వెళ్తున్నారు కదా అని లేచి లేచి బట్టలు కూడా కప్పుకోలేదంట. ఎందుకంటే మగ ఆడాకి కూడా తేడా తెలియనంత జ్ఞానంట ఆయన. అంత ఆ రూపంలో ఉన్నారన్నమాట. అందుకని వాళ్ళు మామూలుగా స్త్రీలు కప్పుకుంటారు, అలాంటిది లేకుండా. ఎందుకంటే అతను ఇప్పుడు మామూలుగా అక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి తటాకంలో, అయినా వాళ్ళు స్నానం చేయడానికి ఆలోచిస్తారా? చెట్లు చూస్తున్నాయి, జంతువులు చూస్తున్నాయి అని ఆలోచించరు కదా, మామూలుగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే సుఖదేవ్ గోస్వామి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళు ఈయన మూలాన మాకే ఇబ్బంది లేదు, అటువంటి గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని, శరీరానికి దాటిన అవధూత ఆయన. శరీరం గురించి ఆయనకి తాపత్రయం లేదని అర్థమవుతుంది అనమాట. సో అటువంటి సుఖదేవ గోస్వామి ఆయన ద్వారా భాగవతం మనకు అందిందనమాట. ఆ సుఖదేవ గోస్వామిని దగ్గరికి మన పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే అందుకనే భాగవతం మనం నేర్చుకునేప్పుడు కానీ తెలుసుకునే, యాక్చువల్గా నాకు అర్హత లేకపోయినా ఇవాళ నేను భాగవతం యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి అలా లిటిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ భాగవతం అన్నది ఎప్పుడు ఏంటంటే కొంతమంది భాగవత కథా కాలక్షేపాన్ని వారం రోజుల పాటు పెడుతూ ఉంటారు. దానికి వచ్చే పంతులు గారు 10,116లో 25,000 అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. నేను కాదన్నో, పాప వాళ్ళు కూడా బతకాలి కాబట్టి మనం వాళ్ళకి అందజేయాలి. కానీ కలియుగంలో అలా చెప్పే వాళ్ళ దగ్గర ఉన్న భాగవతం తెలుస్తుంది, స్టోరీలు తెలుస్తాయి, కానీ మనసుకు అందుకోదంట. మనసుకు అందుకోవాలంటే ఎవరైతే కృష్ణ భక్తులైతే ఉన్నారో, భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తి ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళ నోట్లోంచి భాగవతం మాట్లాడితే అది మనకి పనిచేస్తుందంట. మన హృదయంలోకి మనం మాట్లాడుకున్నాం కదా, లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాం కదా, చెవు నుంచి హృదయంకి డైరెక్ట్ లైన్ ఒకటి ఇచ్చారు భగవంతుడని. ఆధ్యాత్మిక లైన్ అది కనపడదు. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ దారి వాళ్ళకి కనపడదు, ఇది స్పెషల్ దారి ఉన్నదనమాట. సో ఆ చెవులోంచి మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటామో భగవంతుడు హృదయంలోకి ప్రవేశిస్తాడు. భగవంతుడు హృదయంలోకి ప్రవేశించి మన యొక్క అనర్థాలన్నీ పోగొట్టి మనని భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్తారన్నమాట. అందుకని భగవద్భక్తుల ద్వారానే మనం భాగవత్ వినాలి. మీలో కొంతమంది గౌరాంగ దర్శన్ ప్రభు అని ఆయన సెషన్స్ అటెండ్ అవ్వమని మీకు లింక్ పెట్టాను, కొంతమంది అటెండ్ అవుతున్నారు. మహానుభావుడు ఆయన. కోవిడ్ టైంలో నేను ఆయన క్లాసులు 3-4 నెలల పాటు ప్రతిరోజు విని ఎంతో కొంత తెలుసుకున్నాను అనమాట. మహానుభావుడు. ఆయన నోట్లోంచి ఆయన నడుస్తున్న భాగవతం లాగా ఉంటాడనమాట. 18,000 శ్లోకాల్లో దాదాపు 10,000 నోటికి వచ్చాము ఆయనకి. సో అసలు నోరి మాట్లాడితే శ్లోకాలే వస్తుంటాయి, నడుస్తున్న భాగవతం లాగా ఉంటారన్నమాట ఆయన. భాగవతం మీద బుక్స్ రాశారు, ఎన్నో బుక్స్ రాశారు. భాగవతం గురించి కొన్ని వేల గంటలు మాట్లాడారు ఆయన. లాస్ట్ 1 వీక్ హైదరాబాద్లో ఇక్కడే ఉన్నారు, 5 days మాకు సెషన్స్ చెప్పారు ఆయన, మహానుభావుడు. సో ఇలా ఈ పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఉన్నాయని కానీ అర్థమయ్యి ఏం చేస్తే మళ్ళీ తిరిగి జన్మరాదు అని అర్థమయ్యి పరీక్షిత్ సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి, అయ్యా నాకు 7 రోజులే టైం ఉంది, నేనేం చేయాలి చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే నీకు భాగవతం చెప్తానన్నారు. ఇంకేం మాట్లాడలేదు ఆయన. నీకు ఆ పురాణం చెప్తాను, ఈ పురాణం చెప్తానులా, నీకు 7 రోజులే టైం ఉంది కాబట్టి చెప్తాను అనమాట. ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు, కాఫీ బ్రేకు, టీ బ్రేకు ఏమి లేకుండా 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చొని అలా చెప్పారంట. అలా అడుగుతూనే ఉన్నారంట, ఆయన అలా చెప్తానే ఉన్నారన్నమాట. సో భాగవతం అంతా సంవాదం అనమాట. ఎలా స్టార్ట్ అవుతుందంటే పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామికి జరిగిన కాన్వర్సేషన్, తర్వాత సూతమునికి సౌనకాది మునికి జరిగిన కాన్వర్సేషన్, తర్వాత మైత్రేయమునికి విదురుడికి జరిగిన కాన్వర్సేషన్, కృష్ణుడికి తర్వాత ఉద్ధవుడికి జరిగిన, ఇలా ఒక కాన్వర్సేషన్లోకి కనెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అర్థం కాదు మనకి ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు మనం అన్నది అర్థం అవుతుంది. ఒక కాన్వర్సేషన్లో ఇంకో కాన్వర్సేషన్ వస్తుంది అనమాట. భాగవతం అంటే కాన్వర్సేషన్, సంభాషణ, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం. ఒక గురువు, ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఒకళ్ళు వినేవాళ్ళు. మనం భగవద్గీతలో శ్లోకం 434, తత్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అంటే ఎవరైతే
తత్వం తెలిసిన జ్ఞాని దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి తత్వం భగవంతుడి గురించి తెలిసిన జ్ఞానం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి శరణాగతి చేసి పరిప్రశ్న అంటే నీకెంత తెలుసు, నేను టెస్ట్ చేసుకోడానికి వచ్చాను అన్నట్టుగా కాకుండా, అయ్యా నాకు తెలుసుకోవాలనుంది, నాకు ఈ క్వశ్చన్స్ నన్ను బాదర్ చేస్తున్నాయి, ఈ సమస్యల మూలాన నా జ్ఞానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, మీరు నాకు దయచేసి నన్ను నా సంశయాల్ని తీసేయండి అని హ్యూమిలిటీ తోటి, ఆత్మ పరిశీలనతోటి, శ్రద్ధతోటి, శరణాగతితోటి ఆ గురువు దగ్గరికి వెళ్తే ఆ జ్ఞానం అండుతుందంట. అంతేగాని గురువుకి మీకు ఎంత వచ్చో చూస్తాను, ఆన్లైన్ ఓపెన్ చేసి మీరు చెప్తుంది ఈ శ్లోకం కరెక్టేనా కాదా మాట్లాడుతున్నారా అన్నట్టుగా కాకుండా, ఆ గురువు మీద అంత శ్రద్ధతో కనుక మనం చేస్తే మనకు కూడా ఆ నాలెడ్జ్ భగవంతుడు గురుముఖతనే మన కలియుగంలో గురుముఖతనే నేర్చుకోమన్నాడు. ఆ గురువు ఎట్లా ఉండాలన్నారు? ఆ గురువు ఎవరు పడితే ఎవరు కాదు, ఆ గురువు కూడా భగవద్భక్తుడై ఉండాలి, ఆ గురువు కూడా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉండాలి. ఆ గురువు తనని తను భగవంతుడని డిక్లేర్ చేసుకోకూడదు, నేను భగవంతుని దాసుడనే, నేను భగవంతుని భక్తుడని కూడా మాట్లాడేవాళ్ళు, నేను భగవంతుని దాసుణ్ణి. నేను ఈ భాగవతం ఎందుకు చెప్తున్నాను, ఆ గురువు కూడా ఎందుకు భాగవతం చెప్తున్నాను అంటారు తెలుసా? నీకు చెప్పటం వలన నేను ప్యూరిఫై అవుతాను, నేను ఉద్ధరించబడతాను, అంతేగాని నాకు అన్నీ తెలుసు నిన్ను ఉద్ధరిస్తానికే నేను పుట్టాను అని అందట గురువు. నీకు చెప్పటం ద్వారా నేను ఉద్ధరించబడుతున్నాను అన్న భావనతోటి ఆ గురువు చెప్తారన్నమాట. అటువంటి అద్భుతమైన సంవాదము మన శ్రీమద్ భాగవతం. సో ఇక్కడ శ్రీమద్ భాగవతం అతః పృచ్ఛామి సంసిద్ధం యోగినం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు, తత్కారణమున జనులందరికీ ముఖ్యముగా మరణమాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గమును చూపమని మిమ్ము నేను అర్థించుతున్నాను. జనులందరికీ ఏది శ్రేయస్కరమైనది చెప్పండి, తర్వాత అందులో మరణమాసైన వాళ్ళకి, నాకు ఇంకా 7 రోజులే టైం ఉందండి, నేను చాలా దగ్గర పడిపోయాను, సో మరణమాసైన జనులందరికీ హితమైనది ఏది, ప్లస్ అందులో ఇంకా ఇంపార్టెంట్ మరణం దగ్గర పడిన వాళ్ళకి ఏం చేయాలి అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అర్థిస్తున్నాడు. తర్వాత మనుజుడు ఏం శ్రవణం చేయాలి, ఏం కీర్తించాలి, ఏం స్మరించాలి, ఏం పూజించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది కూడా నాకు చెప్పండి అన్నారంట. ఇది కూడా నాకు చెప్పండి అన్నారు. తర్వాత మనుష్యుల యొక్క మనస్సులో ఉన్న మాలిన్యాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3 రిలేటెడ్ క్వశ్చన్స్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఒక క్వశ్చన్ ఏంటంటే జనులందరికీ శ్రేయస్కరమైనది ఏంటి, అందులో ముఖ్యంగా మరణమాసైన వాళ్ళు ఏం చేయాలి, ఏది ఎప్పుడు శ్రవణం చేయాలి, ఏది ఎప్పుడు పూజించాలి, ఏది కీర్తించాలి, ఏది స్మరించాలి నాకు తెలియట్లేదు. తర్వాత 3వది మనుష్యుల మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని ఈ 3 ముఖ్యమైనది ఇవన్నీ ఒక క్వశ్చన్ అనమాట. బట్ 3 సబ్ క్వశ్చన్స్ లాగా పరీక్షిత్ మహారాజ్, మనం అనుకున్నాం కదా భాగవతం అంతా ఒక క్వశ్చన్ అడగటం, గురువు గారు ఆన్సర్ చెప్పటం, భాగవతం అంతా గురు శిష్యుల మధ్యలో ప్రశ్నలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా భాగవతం మొత్తం మీద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా అర్థం కాకపోతే. మానవులందరికీ అత్యంత శ్రేయస్కరమైనది ఏంటి? నెంబర్ 1, అన్ని పరిస్థితుల్లో, అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గురించి 3 సబ్ క్వశ్చన్స్ లాగా మాట్లాడుకున్నాం. చెప్పమ్మా. స్లైడ్స్ వేస్తున్నారా మీరు? స్లైడ్స్ రావట్లేదా? నాకు రావట్లేదు. మీ అందరికి రావట్లేదండి? మాకు వస్తున్నాయండి. ప్రభుజీ వస్తున్నాయి. అమ్మ జయశ్రీ, మేబీ ఒక్కసారి ట్రై టు రీలాగిన్ అగైన్. అవునా? ఓకే బాబాయ్. ఓకే. సో మనుషులందరికీ అన్ని పరిస్థితుల్లోనూ శ్రేయస్కరమైనది ఏంటి, మరణ సమయంలో చేయాల్సింది ఏంటి అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చను, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి, ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోకర్లేదు. 3, భగవంతుడు ఎందుకు ఉదయించాడు? హరే కృష్ణ అమ్మ, ఎవరన్నా దయచేసి మ్యూట్లో ఉండనమ్మా, మీకు ఏమన్నా పనులు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటాను, కాదన్ను. భాగవతం కన్నా ఇంపార్టెంట్ పనులు ఉంటే కనుక మ్యూట్ పెట్టేసుకొని మీరు ఎలా ఇంపార్టెంట్ పని చూసుకొని మళ్ళీ రండమ్మా, అన్యదా భావించద్దు. సో భగవంతుడు ఎందుకు
అసలు వచ్చాడు భూమి మీదకి, ఎందుకు అవతారం తీసుకున్నాను, భగవంతుని యొక్క పురుషావతారాలేంటి, భగవంతుని యొక్క లీలా అవతారాలేంటి. తర్వాత శ్రీకృష్ణుడు ద్వాపర యుగం అయిపోయాక వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినప్పుడు ధర్మం ఎవరి శరణాగతిలో ఉంది, ఆయన ఉన్నంతసేపు ఆయన శరణాగతిలో ఉంది. ఇవాళ భగవంతుడు లేడు కదా, భగవంతుడు వెళ్ళిపోయాడు, లేడు అంటే మానవ రూపంలో మనకి కళ్ళకు కనపడుతున్నట్టుగా భూమి మీద అవతారంలో లేడు. సో ఆయన వెళ్ళిపోయినప్పుడు ధర్మం ఎవరి శరణాగతిలో ఉంది, ఎవరి కస్టడీలో ఉంది, ఈ 6 క్వశ్చన్లు పరీక్షిత్ మహారాజ్ అడిగారు. ఈ 6 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయటం అంతా దాదాపు ఫస్ట్ క్యాంటో అంతా, భాగవతం ప్రథమ స్కందం అంతా ఈ 6 క్వశ్చన్లకి ఆన్సర్స్ అంతా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆన్సర్స్, దాంట్లో ఎక్స్ప్లెనేషన్, పురుషావతారాలు అంటే ఏంటి అది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లీలావతారాలు ఏంటి, ఇవన్నీ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే పురుషావతారాలు లీలావతారాలు ఇవన్నీ మాట్లాడుకోవాలంటే కొన్ని గంటలు పడుతుంది. బట్ అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం అన్నట్టుగా ఉందన్నమాట. ఈ 6 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్కి ఏకైక ఆన్సర్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 6. మానవులందరికీ శ్రేయస్కరమైంది ఏంటి, ముఖ్యంగా మరణ సమయంలో ముఖ్యమైనది ఏంటి, అన్ని స్క్రిప్చర్స్కి, అన్ని శాస్త్రాలకి సారమైనది ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోకర్లేదు. తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాక ధర్మం ఎవరి శరణాగతిలో ఉంది. ఈ 1, 2, 6కి ఆన్సరు శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం. సో శాస్త్రం ఏం చెప్పిందంటే శ్రీమద్ భాగవతం గురించి మనం తెలుసుకుంటే కనుక ఇంకేమీ తెలుసుకోకర్లేదు. అందరికీ హితమైనది ఏంటి అంటే భాగవతం శ్రవణం చేయటం. ముఖ్యంగా ఆఖరి నిమిషంలో చేయాల్సింది ఏంటంటే భాగవతం శ్రవణం చేయటం. తర్వాత ధర్మం ఎవరి దగ్గరికి శరణాగతి చెందింది అంటే భాగవతం, ధర్మం భాగవతానికి శరణాగతి చెందింది. భాగవతానికి కృష్ణుడికి తేడా లేదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం, తప్పు లేదు. భగవంతుని రూపంగా అంటే ఒక మనిషిలాగా కాళ్ళు చేతులు అవి మనిషి, భగవంతుడు ఎప్పుడు మనిషి కాదు, మనిషిలాగా మనకు అర్థం అవుతాం, మనం మనుషులం కాబట్టి మనకు అర్థం కావటం అలా చెప్తున్నాం. భగవంతుడు మనిషిలాగా కనిపిస్తే అది భగవంతుని మనిషిలాగా ఉన్న భగవంతుని రూపం. భగవంతుడు పుస్తకంలాగా ఉంటే శ్రీమద్ భాగవతం. భగవంతుడు సౌండ్, ఒక శబ్దం లాగా ఉంటే హరే కృష్ణ మహామంత్రం. సో హరే కృష్ణ మహామంత్రానికి భగవంతుడికి తేడా లేదు, పుస్తకానికి భగవంతుడికి తేడా లేదు. భాగవతం పుస్తకం మన ఇంట్లో ఉన్నది అంటే అది సాక్షాత్తు మన ఇంట్లో భగవంతుడు ఉన్నట్టే. భాగవతానికి ఒక పుష్పం పెట్టారంటే అది భగవంతుడి పాదాలకి పెట్టినట్టే. ఇది మామూలు లాజిక్ అర్థం కాదు. ఒక కెమిస్ట్రీ బుక్కో ఒక ఫిజిక్స్ బుక్కో తీసుకెళ్తే అది భగవంతుడితో సమానం అవ్వదు. అదేంటి ప్రభుజీ పుస్తకం భగవంతుడు ఎలా అవుతారు, అది హ్యూమన్ లాజిక్ అందదు. కానీ భగవంతుడే చెప్పాడు, నేనే పుస్తక రూపంలో తిరిగి వస్తున్నాను. అందరూ మునులు మహర్షులు అందరూ బాధపడుతున్నారు, కృష్ణ నువ్వు వెళ్ళిపోతున్నావు, కృష్ణ ఇన్నాళ్ళు నువ్వు అందరి ముందు ఉన్నావు, అందరూ నిన్ను చూసి నేర్చుకున్నారు, నిన్ను చూసి సన్మార్గంలోకి వచ్చారు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు కనపడుకుంటే మనుషులకి ఇక దిక్కేంటి, మంచి మార్గంలోకి ఎలా వెళ్తారు, భక్తి మార్గంలోకి ఎలా వెళ్తారు, జన్మ సార్థకం ఎలా చేసుకుంటారు అంటే శ్రీమద్ భాగవతాన్ని పంపిస్తాను పుస్తక రూపంలో, నేనే పుస్తక రూపంలో వస్తున్నాను. నన్ను నిజంగా కనపడి నా సర్వస్వ శరణాగతి ఎలా చేస్తారో అలా భాగవతానికైతే ఎవరో శరణాగతి చేస్తారో, నిత్యం శ్రవణం కీర్తనం చేస్తుంటారో వాళ్ళకి నన్ను చేరుకున్నట్టే అని భగవంతుడు చెప్పాడనమాట. అందుకని భాగవతం అన్నది అంత గొప్పది. సో మన పరీక్షిత్ మహారాజ్ ఎవరు, పరీక్షిత్ మహారాజు గంగానది ఒడ్డుకి ఎందుకు వెళ్ళారు, శ్రీమద్ భాగవతం భూమిపైన ఎందుకు అవతరించింది, సుఖదేవ గోస్వామి ఎవరు, పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలు ఏంటి అన్నది ఒక ఇంపార్టెంట్ అంశం మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వరకే ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? నువ్వు డిస్కనెక్ట్ అయ్యావమ్మా, ప్లీజ్ కనెక్ట్ మీ అగైన్ అంటే నేను కనెక్ట్ చేయలేను. ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్. సో శ్రీమద్ భాగవతంలో ఏముంది మనం మాట్లాడుకున్నాం. శ్రీమద్ భాగవతానికి దీనికి భగవంతుడికి తేడా లేదని. శ్రీమద్ భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో క్యాంటోస్ అంటాం. మామూలుగా మనకి గీతా ప్రెస్ వాళ్ళది కానీ వేరే ఎవరో రాసింది కానీ మీరు ఒక పుస్తకం లాగా చూసుంటారు, లేకపోతే 2 పుస్తకాలు 3 పుస్తకాలు 4 పుస్తకాల లాగా ప్రింట్ చేసి చూసుంటారు. కానీ ఇస్కాన్ వారిది, గౌడీ మఠం వారిది పుస్తకాలు దాదాపు 18-20 పుస్తకాలు కలిపి ఉంటుంది అనమాట.
ఎందుకంటే అంత డీటెయిల్గా రాసి ఉంటుంది. 18,000 శ్లోకాలు. ప్రతి శ్లోకం దాని వర్డ్ టు వర్డ్ మీనింగు, దాని కింద తాత్పర్యం, దాని కింద భాష్యం అంత డీటెయిల్గా రాయటం మూలాన దాదాపు 15-20 వేల పేజీల కంప్లీట్ సెట్ ఆఫ్ 20 బుక్స్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ 10వ స్కందం అయితే ఆల్మోస్ట్ 4 బుక్స్ ఉందన్నమాట. హరే కృష్ణ అమ్మ. 18 పుస్తకాలు ప్రభు. 18 పుస్తకాలు. రైట్. 18 పుస్తకాలు ప్రభు. మొత్తం 18 పుస్తకాలు. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. థ్యాంక్స్ అమ్మ. మొత్తం 18 పుస్తకాలు ఉన్నాయి భాగవతంలో. సో ప్రథమ స్కందం ముఖ్యంగా క్లుప్తంగా తెలుసుకుంది అసలు ఏమేమి ఉన్నాయి అన్నది. ప్రథమ స్కందంలో సృష్టి ఎలా స్టార్ట్ అయింది అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 12 స్కందాలు ఉన్నాయి కదా. దానికి ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క స్కందానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు కూడా ఉందన్నమాట. సో సృష్టి క్రియేషన్ గురించి, జగద్వైకీర్తకరణ కాస్మిక్ మేనిఫెస్టేషన్, యథాస్థితి స్టేటస్ కో, గౌణ స్థితి క్రియేషన్, క్రియేటివ్ ఇంపిటస్, మనుషుల యొక్క చేయాల్సిన విద్యుక్త ధర్మాలు ఏంటి, భగవద్ విజ్ఞానం ఏంటి, సృష్టి ఉపసరణం అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ఎలా మళ్ళీ ఉపసంహరణ అవుతుంది, లిబరేషన్ గురించి, ఆశ్రయము, ఇతిహాసము, ఇట్లా పతిత యుగము, ఏజ్ ఆఫ్ డిటే, ఇట్లా 12 స్కందాలు ఉన్నాయన్నమాట. ఈ 12 స్కందాల్లో క్లుప్తంగా తెలుసుకోవడానికి నేను కొన్ని ఎల్లోలో హైలైట్ చేశాను. ఫస్ట్ స్కందంలో ఏం రాసిందంటే మనం ఇప్పుడు మాట్లాడింది ఈ పరీక్షిత్ మహారాజ్ ఏమడిగారు, ఈ ఋషులు ఏం క్వశ్చన్స్ అడిగారు, తర్వాత వ్యాసుడు గురించి, నారదుడి యొక్క జననం గురించి, తర్వాత కుంతీదేవి యొక్క ప్రార్థనలు మనం 1-2 సార్లు మాట్లాడుకున్నాం. కుంతీదేవి ఎటువంటి ప్రార్థనలు చేసింది, పరీక్షితుని రక్షిస్తాని గురించి ఏ ప్రార్థన చేసింది, తర్వాత పరీక్షిత్ మహారాజు జననం గురించి, ధృతరాష్ట్రుడు ఇళ్ళు వదిలి వెళ్ళిపోవటం గురించి, తర్వాత కలియుగానికి ప్రవేశమిచ్చిన విధానాల గురించి, శాపం సుఖదేవ గోస్వామి రావటం, ఇటువంటివన్నీ ఫస్ట్ క్యాంటోలో ఉన్నాయి. మనం ఇవాళ కొద్దిగా ఫస్ట్ క్యాంటోలో ఉన్నది అంటే ఏంటంటే మనం ఒక పెద్ద బీచ్ దగ్గరికి వెళ్ళి బయట అలల్లో వస్తూ ఉంటే ఇలా ఒక కాలు పెట్టి నీళ్లు ఇలా టచ్ చేసినట్టుగా మనం ఒక్క సెకండ్ భాగవతంలో ఏంటి అన్నది మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేసాం అనమాట. ఇవన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. రెండవ స్కందంలో సృష్టి గురించి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలు, భగవంతుడి వివరణలు, సమాధానాలు. శ్రీమద్ భాగవతం సర్వ ప్రశ్నలకు సమాధానం, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం. నేను ఇదివరకు ఆఫీస్ పని మీద స్విట్జర్లాండ్లో ఉన్నాను ఒక 3 సంవత్సరాలు. అప్పుడు సర్న్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ. నేను దీని గురించి 1-2 సార్లు ప్రస్తావించాను. ఆ సర్న్ అన్న ఆర్గనైజేషన్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్న దాని గురించి, సృష్టికి మూల కారణం ఏది అన్న దాని గురించి ఎన్నో లక్షల డాలర్లు ఖర్చు పెట్టి వాళ్ళు అనలైజ్ చేస్తున్నారన్నమాట. నా మనసుకు అనిపించింది అప్పుడు అంత జ్ఞానం లేదు, వాళ్ళకి సెకండ్ క్యాంటో 500 రూపాయలు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేసేస్తే అన్ని లక్షల డాలర్లు వాళ్ళకి సేవ్ అవుతుంది కదా. సృష్టి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, సృష్టికి మూలం ఎవరు, ప్రధాన సృష్టికర్త ఎవరు, ద్వితీయ సృష్టికర్త ఎవరు, ఈ ఆన్సర్స్ అన్ని శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి కదా. మనం ఉన్నాయి ఒప్పుకోకుండా లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాం, కానీ ఫైనల్గా సృష్టికి మూల కారణం అన్నది ఆ గాడ్ పార్టికల్ అన్నది వాళ్ళు సరిగ్గా మనం ఇక్కడ వెళ్దాము ఒక 8 o'clock అట్లా. రైట్. 3వ క్యాంటోలో విదురుడు ప్రశ్నలేంటి, మైత్రేయమునిని కలవటం, విదురుడు అక్కడి నుంచి ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, మైత్రేయమునిని కలవటం, మైత్రేయమునికి ఆయనకి జరిగిన ప్రశ్నలు, ఆన్సర్సు, తర్వాత వరాహ భగవానుని అవతారం, వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు, మునుల చేత శపించబడటం, వరాహ భగవానుడు హిరణ్యాక్షుని మధ్యలో యుద్ధము, కపిల భగవానుని యొక్క భక్తి గురించి మాట్లాడటం, కపిల భగవానుని యొక్క మొత్తం చరిత్ర, ఈ వివరాలన్నీ 3rd క్యాంటోలో ఉన్నాయి. తర్వాత 4th క్యాంటోలో దక్ష యజ్ఞం, పరమశివుణ్ణి శపిస్తాం, సతీ సహగమనం, సతీదేవి గురించి, తర్వాత ధ్రువుడి చరిత్ర అంతా, తర్వాత పృథు మహారాజు చరిత్ర, పురంజన చరిత్ర, ప్రచేతనుల చరిత్ర, ప్రాచీన బర్హి చరిత్ర, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ 5వ స్కందంలో ప్రియవ్రతుని చరిత్ర, అగ్నిద్రుని చరిత్ర, వృషభదేవుని చరిత్ర. వృషభదేవుని అంటే ఇవాళ జైన మతం ఆయన నుంచే స్టార్ట్ అయింది, జైనిజం అన్నది ఆయన నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో ఆ వృషభదేవుని చరిత్ర, జడభరతుడి చరిత్ర. జడభరతుడి స్టోరీ మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైము 8.5, 8.6లో ఎంఎం వాపి స్మరణ 8.6లో ఆఖరి నిమిషంలో నువ్వు ఎవరిని తలుచుకుంటే అవుతావన్న దాని మీద మన జడభరతుడి ఎగ్జాంపుల్, వచ్చే జన్మలో అతడు జింకలాగా పుట్టాడు, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. తర్వాత రహుగణ జడభరతుల యొక్క మధ్యలో సంవాదము,
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగమైన పూజలో చేస్తుంటాం కదా. ఈ జంబూద్వీపం అంటే ఏంటి, దాని వర్ణనము, తర్వాత ఆ గ్రహ మండలాల గురించి, సూర్యమండలం గురించి, నరకలోకం గురించి ఇవన్నీ రాసి ఉంటాయి. తర్వాత సిక్స్త్ కంటో చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మాట్లాడుకునే అజామిళుడి చరిత్ర మొత్తం అంతే, అజామిళుడి చరిత్ర. తర్వాత నారాయణ కవచం, వృత్తాసుర చరిత్ర. వృత్తాసురుడు ఒక రాక్షసుడిగా పుట్టిన పరమ భక్తుడు, ఆ వృత్తాసుని యొక్క చరిత్ర. తర్వాత పార్వతీదేవి చిత్రకేతు, దాని గురించి జరిగిన సంభాషణ. పార్వతీదేవి చిత్రకేతుని శపిస్తాం. తర్వాత అతను మళ్ళీ గజేంద్రుడిలాగా పుడతారు కదా, నెక్స్ట్ అదంతా ఆ వివరాలన్నీ ఉన్నాయి. తర్వాత 7th క్యాంటో ముఖ్యమైన క్యాంటో. 7th స్కందం నిండా అంతా హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు చేసిన ప్రేయర్సు, భక్తి, నవవిధ భక్తి గురించి, మనుషులు ఎలా ఉండాలి, గృహస్థ జీవనం ఎలా ఉండాలి, పరిపూర్ణ మానవుడి నడవడికి ఎలా ఉండాలి, ఇలా కంప్లీట్ ప్రహ్లాద చరిత్ర దగ్గర నుంచి భక్తి మార్గం గురించి డీటెయిల్డ్గా మనకి 7వ స్కందంలో రాసింది. తర్వాత 8వ స్కందంలో గజేంద్ర మోక్షం గురించి రాసింది. గజేంద్ర మోక్షం. తర్వాత క్షీరసాగర మదనం, పరమశివుడు విషపానం చేయటం, మోహినీమూర్తి ఆవిర్భావం, తర్వాత బలిచక్రవర్తి యొక్క స్టోరీ, ఆ వామనమూర్తి యొక్క స్టోరీ, ఆ 3 అడుగులు అడగటం, తర్వాత మత్స్యావతారం, దేవతలకు మళ్ళీ స్వర్గం ఎలా దొరుకుతుంది, ఇవన్నీ రాసున్నాయి అన్నమాట. తర్వాత ముక్తి గురించి రాసుంది. 9వ క్యాంటో ముక్తి, ఆశ్రయ, ఊతి, ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట అంశాలు అన్నమాట. ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్డ్గా రాసింది అనమాట. సో 9వ దాంట్లో మనకు కొన్ని రామచంద్రుని లీలలు, పరశురామ అవతారం, తర్వాత భరత వంశం గురించి, భగవంతుడి గురించి, పురూరుడు, యయాతి యావనులు, ఇట్లా చాలా చరిత్రలు అంతా డీటెయిల్డ్గా రాసిందనమాట. తర్వాత 10వ క్యాంటోని దశమ స్కందంని సమంభోనం అంటారన్నమాట. సమంభోనం అంటే ఆశ్రయం. చాలా మంది భాగవతం అంటే 10వ క్యాంటో గురించే తెలుసు. అంటే దశమ స్కందం కృష్ణుడి లీలలు, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన మనోహరమైన లీలలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కడ చూసినా సరే భాగవత సప్తాహం అంటే 10వ క్యాంటో గురించే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదులు వారి గురువు గారు ఏమన్నారంటే, మీరు డైరెక్ట్గా 10వ క్యాంటోకి ఓపెన్ చేస్తే భగవంతుడి గొప్పతనం మనం అర్థం చేసుకోలేమంట. మనిషిలాగానే అనిపిస్తాడంట భగవంతుడు. కృష్ణుడు వెన్న దొంగిలించాడు, ఇవన్నీ అర్థం కావాలంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసాక, ఓహో అటువంటి భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయలకి కారణమైన ఆ భగవంతుడు వెన్న దొంగిలించాడంట. అమ్మ చేత దామోదర లీలలో తాడు చేత కట్టబడ్డాడంట. శకటాసురుడు వధ చేశాడంట. పూతనని వధించాడంట. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటుంటే అర్థమవుతుంది అనమాట. అందుకని డైరెక్ట్గా 10వ క్యాంటో తీసుకొని కృష్ణలీల చదవటం కాదు, 1వ క్యాంటో నుంచి అంటే 1వ స్కందం నుంచి చదువుకుంటూ 10వ స్కందం వరకు వెళ్ళాలి అని శ్రీల ప్రభుపాదులు వారు ఆదేశించారన్నమాట. చాలా మంది తెలియక జస్ట్ దశమ స్కందమే చదువుతుంటారు. పర్వాలేదు, ఒక విధంగా చెప్తే ఏవి చదవకపోయినా, ఏవి చదవకుండా ఉండదానికన్నా అదన్నా చాలా మంచిదే. కానీ భాగవతం కనుక పారాయణం చేయదలుచుకుంటే 1వ స్కందం నుంచి మొత్తం డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటూ చివరి స్కందం వరకు మనం వెళ్ళాలన్నమాట. అన్నిటికన్నా భాగవతం మొత్తం మీద 335 చాప్టర్స్ ఉంటే అందులో 90 చాప్టర్స్ దశమ స్కందంలోనే ఉన్నాయి. ఎందుకంటే అది కృష్ణుడి యొక్క చరిత్ర కంప్లీట్గా అద్భుతమైన లీలలు, భగవంతుడు పుట్టిన దగ్గర నుంచి అద్భుతమైన లీలలు అనమాట. ప్రతి లీల ఆ లీలలు. సో ఇప్పుడు ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం కదా, జన్మ కర్మ చమే దివ్యం. ఆ శ్లోకం గుర్తుందా? ఎవరికన్నా ఆ శ్లోకం గుర్తుందా? జన్మ కర్మ చమే దివ్యం 4th చాప్టర్లో వస్తుంది. సో ఎవరైతే జన్మ కర్మ, నా జన్మ గురించి, నా కర్మ గురించి, అంటే జన్మ అంటే నేను ఎలా పుట్టాను ఏంటి అంటే నా యొక్క రకరకాల అవతారాలు, కర్మ అంటే నేనేం చేశాను, నేను చేసిన లీలలేంటి, ఎవరైతే నా అవతారాల గురించి, నా లీలల గురించి చదువుతారో వారు చివరికి నా దగ్గరికే చేరతారని శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. సో భగవంతుడి అవతారాల గురించి, భగవంతుడి లీలల గురించి తెలుసుకోవాల్సి ఉంటే భాగవతం కన్నా గొప్పది ఇంకేమన్నా ఉందా? భాగవతాన్ని మించిన గొప్పది ఇంకోటి లేదన్నమాట భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే. భగవద్గీతకి భాగవతానికి ఉన్న తేడా ఏంటని కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. భగవద్గీత అన్నది భగవంతుడు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి,
భగవంతుని చేరుకోవాలంటే మీ పద్ధతి ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, జ్ఞాన మార్గం ఏంటి, భక్తి మార్గం ఏంటి, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడి యొక్క విభూతి యోగం ఏంటి, ఆ, మన ఆత్మ గురించి ఇవన్నీ మన భగవద్గీతలో చెప్పారు. కానీ భాగవతంలో ఏంటంటే భక్తులు, భగవద్భక్తులు భగవంతుణ్ణి ఎలా పొందారు, వాళ్ళ నిత్య జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు. లైక్ పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారు, ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవించింది. కానీ వాళ్ళు ఏనాడన్నా భగవంతుని వదిలేశారా? నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు కృష్ణ, నాకు నువ్వు అవసరం లేదన్నారు. ఎందుకైనా వాళ్ళు భగవంతుని పట్టుకున్నారు. అంబరీషుడి చరిత్ర, ధ్రువ మహారాజ్ చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర. ప్రహ్లాదుడి చరిత్ర చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే భగవంతుడు రక్షిస్తాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? భగవంతుడు రక్షిస్తాడు అని నమ్మాడు. నమ్మినందుకు రక్షించాడు భగవంతుడు. తర్వాత ప్రహ్లాదుడు ఈ స్తంభంలోంచి నా స్వామి వస్తాడంటే ఆయన రెడీగా అందులోంచి వచ్చాడు. అదే ప్రహ్లాదుడు ఈ గోడలోంచి వస్తాడంటే ఆయన గోడలోంచి వచ్చి ఉండేవాడు. ఆయన ఎక్కడి నుంచి ఈ దూలం నుంచి వస్తారంటే దూలం నుంచి వచ్చారు. ఎందుకంటే ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు భక్తుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఇక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు అని నమ్మాడు. కాబట్టి అది రుజువు చేయడానికి భగవంతుడు ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి ఆ హిరణ్యకశిపుడి యొక్క వధ చేశాడు. సో ఆ 7వ స్కందం చదవటం వలన భక్తి మీద, భగవంతుడి మీద, ప్రహ్లాదుడి భక్తుల మీద ఇటువంటి మనకి మంచి అవగాహన అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. తర్వాత 11వ క్యాంటో కొంచెం డీప్ ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది. యదువంశం ఎలా అయితే ఎండ్ అయిపోతుంది చివరికి, అవతారం చాలిస్తారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్న లాస్ట్ టైం కూడా ప్రభుజీ అడిగారు. సో భగవంతుడి నిర్యాణం అంటే భగవంతుడికి చావు లేదు, భగవంతుడు అవతారం చాలిస్తాడు. సో భగవంతుడు అవతారం చాలించే ముందు ఆయన గోలోక బృందావనం నుంచి ఎవరెవరైతే తీసుకొచ్చారో అందరూ మళ్ళీ పెట్టి సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు? ఆ యదువంశంలో వచ్చిన వాళ్ళందరూ, నందమహారాజు, యశోదమ్మ, ఆ యదువంశంలో, పృష్ణి వంశంలో ఆ వచ్చిన వాళ్ళందరూ భగవంతుడితో పాటు గోలోక బృందావనం నుంచి వచ్చిన ఆయనతో పాటు వచ్చిన పరిచారకులు వాళ్ళందరూ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోతున్నారు. సో ఆ కథ తర్వాత ఉద్ధవుడికి శ్రీకృష్ణుడికి జరిగిన సంవాదం ఉద్ధవ గీత అని అంటారు. చాలా డీప్ ఫిలాసఫీ. శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీత చెప్పాక మళ్ళీ ఉద్ధవుడికే ఆ ఉద్ధవగీత ద్వారా చెప్తారన్నమాట. తర్వాత ప్రకృతి యొక్క త్రిగుణాలు ఏంటి, అవంతి బ్రాహ్మణుడి గురించి, తర్వాత ఐలగీతము, జ్ఞానయోగం, భక్తి యోగము, ఫైనల్గా భగవంతుడు ఎలా అవతారం చాలించి వెళ్ళిపోతాడు. అంతర్ధానం అయిపోయారు, భగవంతుడు చనిపోలేదు, అవతారం చాలించి ఎలా వెళ్ళిపోయారు. తర్వాత 12వ స్కందంలో కలియుగ యొక్క లక్షణాలు ఏంటి, కలియుగంలో ఏం జరుగుతూ ఉంటుంది. సో ఆఖరి పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఇచ్చిన ఫైనల్ ఉపదేశం ఏమిటి? ఫైనల్గా పరీక్షిత్ మహారాజ్కి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతం చదివారు కాబట్టి పరీక్షిత్ మహారాజు చావు నుంచి తప్పించుకున్నాడా? పరీక్షిత్ మహారాజ్ చావు నుంచి తప్పించుకున్నారండి? లేదు ప్రభుజీ. మరి 7 రాత్రులు 7 పగలు భాగవతం పట్టుకుంటే చావన్నది లేని పరిస్థితి వస్తుందని అంటున్నారు కదా. మరి చనిపోయాడు ఎందుకు? మరి పరీక్షిత్ మహారాజ్ చనిపోయాడు కదా, మరి భాగవతం మనం నమ్మచ్చా? నిజంగా భాగవతం మనకు అక్కడికి తీసుకెళ్తుందా? అంటే ప్రభుజీ అయినా మహర్షి వాళ్ళ అబ్బాయి శాపానికి కర్తవ్యబద్ధుడు అయిపోయాడు ఆయన. సో ప్రభుజీ. సో ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారమ్మా? మీ ఆన్సర్ ఏంటి? మనశ్శాంతితో ఇదయ్యాడు. సో భగవంతుని దగ్గరికి చేరుకుంటారు. భగవంతుని నామస్మరణలు, గుణగణాలు పుట్టుక నుంచి తప్పించుకున్నారు ప్రభు. చావు అనేది ఉంటది కానీ భగవంతుని చేరుకుంటారు వాళ్ళు నేరుగా. శిరీష్ గారు, గోలోక బృందావనానికి వెళ్తారని అదే ముక్తికి మార్గం కదా ప్రభుజీ. కరెక్ట్. సో ఇది మనకి మీ అందరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది, చాలా సంతోషం. మనం మామూలుగా మనకు వచ్చే డౌట్లు హరికృష్ణమ్మ, సీత చెప్తున్నారు. హరికృష్ణమ్మ వీడియోలు రాలేదు. చిన్నమ్మా. సో మనం ఏమనుకుంటాం, భాగవతం చదివారు కాబట్టి పరీక్షిత్ మహారాజుకి చావు లేకుండా ఉంటే భాగవతం చదివిన ఫలితం మనం అలా ఆలోచించేదనమాట. చివరికి చనిపోతే భాగవత యొక్క ఫలితం ఏంటి? మీరందరూ చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షిత్ మహారాజ్ మనందరూ చనిపోతే తిరిగి మళ్ళీ మనం పుడతాం.
మళ్ళీ మానవులుగా పుడతామో లేదా అన్నది మనకు తెలియదు. మనం చేసుకున్న సంస్కారాన్ని బట్టి, కర్మను బట్టి, అనేక జన్మల నుంచి మనం చేసుకున్న పాపరాశి బట్టి, ఈ జన్మలో మనం భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేశామా లేదా అన్న దాన్ని బట్టి వచ్చే జన్మన్నది వచ్చే జన్మన్నది ఉంటుంది. కానీ పరీక్షిత్ మహారాజుకి అది కాదు. ఎంత భగవద్భక్తి చేసినా సరే ఫైనల్గా ఈ శరీరం వదిలేయాల్సిందే. టైం వచ్చినప్పుడు శరీరం వదిలేయాల్సిందే. సో మనం భగవంతుడి భక్తి చేస్తాం కాబట్టి 500 ఏళ్ళు బతుకుతాం, 1000 ఏళ్ళు బతుకుతాం, మనకి చావు రాదు అని ఎవరన్నా చెప్తే అది తప్పు. మనకి చావు రావాల్సింది వస్తుంది. ముఖ్యమైనది ఏంటంటే తిరిగి జన్మరాహిత్యము, లిబరేషన్, ముక్తి. చివరికి మళ్ళీ జన్మ లేనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సైకిల్ నుంచి తప్పించుకునే అవకాశం భగవంతుడిస్తాడు. భాగవతానికి ఎవరైతే సర్వస్వ శరణాగతి చేస్తారో వారికి అటువంటి అవకాశాన్ని ఇస్తారు. సో పరీక్షిత్ మహారాజు మనకి కరెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ. ఆయనకి ఇంకో 7 రోజుల్లో చనిపోతాడనగా తక్షకుడు వచ్చి కాటేస్తాడని తెలిసి కూడా ఆ 7 రోజుల సంసార లంపటంలో ఉండకుండా వానప్రస్థం తీసుకొని ఒక సద్గురువైనటువంటి మన సుఖదేవ గోస్వామికి సర్వస్వ శరణాగతి చేసి, అయ్యా ఏం చేస్తే నేను ఇంకేం చెయ్యక్కర్లేదు, ఏ పని చేస్తే ఇంకే పని చెయ్యక్కర్లేదు చెప్పండి అని అడిగితే ఆయన భాగవతం యొక్క గొప్పతనం గురించి చెప్పారు. అంత గొప్పది శ్రీమద్ భాగవతం అనమాట. సో ఆ పరీక్షిత్ మహారాజుకి ఫైనల్గా గోలోక బృందావనం, ఆ శ్రీకృష్ణ పరమంతుడి దగ్గరికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఇచ్చింది శ్రీమద్ భాగవతం. 7 రాత్రులు 7 పగళ్ళు ఇంకేమీ ఆలోచన లేకుండా ఆ జన్మ కర్మ చివేదివి అన్నట్టుగా భగవంతుడి లీలలు తెలుసుకోవటం. అంచకాలేచ మామేక స్మరణం అన్నట్టు 8.5లో ఆఖరి నిమిషంలో కృష్ణుడి లీలలు వింటూ కృష్ణుడి గురించి తెలుసుకుంటూ సంతోషంగా ప్రాణం వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క నిమిషం కూడా బాధపడలా. ఓకే వెళ్ళిపోతున్నాను అన్నట్టు వెళ్ళిపోయాడు. ఆయన అడగలేదు, కృష్ణ 7 రాత్రులు 7 పగళ్ళు నీ కోసం వచ్చాను కదా, తక్షకుడిని ఎందుకు ఆపలేకపోయావు నువ్వు అని ఆయన అడగలేదు. ఆయన శాపానికి ఇప్పుడు ఆయనకి తెలుసు ఈ రోజు తప్పించుకున్నా ఏదో రోజు శరీరం వదిలేయాల్సిందే. ఎన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయగలం? సో ఎప్పటికన్నా వదిలేయాల్సిందన్న శరీరం గురించి తాపత్రయం నాకెందుకు అన్న భావనతోటి ఆయన భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసి ఆయన ముందుకెళ్ళిపోయారు. సో ఇలా 12వ స్కందంలో ఇలా చెప్పండి ప్రభుజీ. రాజేశ్వర ప్రభు చెప్పండి. మీకు మొన్న అడిగాను కదండి, అది లింక్ పంపిస్తా అన్నారు కదా మీరు. ఆ గ్రూప్ లో ఉన్నారండి మీరు. ఆ గ్రూప్ లో లింక్ రాలేదు మరి. కాదండి, మీరు ఆ తెలుగు ఆ గ్రూప్ లో మీరు ఆల్రెడీ ఉన్నారు. అందులో ఆయన గౌరాంగ దర్శన్ ప్రభునే లింక్ పంపించారు. నేను చూశాను. మీరు ఆ గ్రూప్ లో ఉన్నారని నేను మీకు మళ్ళీ పంపించలేదు. సరే ఓకే. హేమలత మాతాజీ చెప్పండి అమ్మా. ప్రభుజీ చిన్న డౌట్. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గారు అంటే చాలా ధర్మబద్ధంగా ఆయన పాలన చేసుకుంటా వచ్చారు. అన్ని తెలిసిన వ్యక్తే కదండి. ఆయన మొదటి నుంచి కూడా భగవంతుని గురించి ఆయన ధ్యానం ఇవన్నీ చేసుకుంటానే ఉన్నారు కదా. శ్రీకృష్ణుడి మీద గొప్ప ప్రేమ ఇవన్నీ పెంచుకున్నారు. అలాంటప్పుడు ఆయనకి మామూలుగానే ఆయనకి జన్మరాహిత్యం అనేది ఉంటది కదండి. మళ్ళీ భాగవతము ఆ 7 రోజుల్లో వింటాం అనేది ఆయన మొదటి నుంచి కూడా ఆ లైన్ లోనే ఉన్నారు కాబట్టి. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే మన భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, యచ్యత్ ఆచరతి శ్రేష్ఠ అన్నట్టు ఎవరైతే గొప్పవాళ్ళు ఆచరించి చూపిస్తారో మనలాంటి వాళ్ళు ఆ ఆచరణను చూసి మనం ముందుకెళ్తాం అనమాట. సో మనం అనుకున్నాం కదా, తిరిగి ఇచ్చేయగలిగిన శక్తి ఉన్న శాపానికి ఆయన తల వంచినట్టుగా ఆయనకి భగవంతుడికి ఆల్రెడీ సర్వస్వ శరణాగతి చేసున్నా భగవంతుడికి చేరుకునేటువంటి కంప్లీట్ భక్తితత్వం ఆయన మనసులో ఉన్నా సరే ఇంకొక 7 రోజులు ఉండగా ఏం చేయాలి అన్నది ఆ క్వశ్చను మన గురించి ఆయన అడిగి 7 రోజులు ఎలా ఉండాలో అలా ఉండి భగవంతుడి చేరుకుని. ఇప్పుడు అర్జునుడు ఎన్నో క్వశ్చన్స్ అడిగాడు కదమ్మా. అర్జునుడు భగవద్గీతలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అడిగాడు కదా. నిజంగా అర్జునుడికి అంత జ్ఞానం లేదా? అంటే ఇవన్నీ మన కోసంగా ఎస్, మన కోసమే అడిగారు. అట్లాగే పరీక్షిత్ మహారాజు కూడా మనుషులకి ఎలా ఉండాలో, వెళ్ళిపోయే ముందు ఎటువంటి భావనలో వెళ్ళిపోవాలో చూపిస్తాం కోసం
తర్వాత భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం నలుగురికి అప్పుడు జరిగిన దానికి ఈ రోజుకి భాగవతం యొక్క గొప్పతనం తెలియజేయటం కోసం ఆయన కూడా ఒక పాత్రదారుడు అయ్యాడనమాట. అందుకని ఆ శాపాన్ని ఆయన నెత్తిన ఒప్పుకున్నాడు. ఆయన శాపం ఒప్పుకున్నాడు కాబట్టి సుఖదేవ గోస్వామి ఇక్కడ శరణాగతి చేశారు. సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతం గోలోక బృందావనం నుంచి వచ్చింది. ఈ భాగవతం పుస్తకం అన్నది ఇహానికి సంబంధించినది కాదు. ఈ భాగవత గ్రంథం అన్నది వైకుంఠం గోలోక బృందావనానికి సంబంధించిన గ్రంథం. అక్కడ నుంచి భూమికి వచ్చిన గ్రంథం అనమాట. ఇక్కడ మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న అనేక విశ్వాల్లో, ఇప్పుడు మనం ఉన్న విశ్వంలో కలియుగం నడుస్తుంది, ఇంకో విశ్వంలో ఇంకొక యుగం నడుస్తూ ఉండొచ్చు. అలా భగవంతుడు లీలావతారం, పురుషావతారం, యుగావతారం. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ఒకసారి బ్రహ్మ వయసు ఎంత అని మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మ వయసు ఎంత అంటే ఎన్ని లక్షల 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 కోట్ల సంవత్సరాలను మాట్లాడుకున్నాం. అనేక చతుర్యుగాలు, 1000 చతుర్యుగాలు. అంటే చతుర్యుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం. అలాంటిది 1000 చతుర్యుగాలు కలిపితే బ్రహ్మకు ఒక రోజు. అలాంటిది ఇంటూ 30 ఇంటూ 100 అన్ని సంవత్సరాలు ఇంటూ 365 రోజులు ఇంటూ 100 అంత బతుకుతారని అనుకున్నాం. భగవంతుడు నేను ప్రతి యుగంలో అవతరిస్తానని చెప్పారు. అంటే ఇప్పటికి భగవంతుడు ఎన్ని అవతారాలు వచ్చి ఉంటాయి? సృష్టి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని కోట్ల అవతారాలు వచ్చినాయి? ప్రతి యుగంలోనూ భగవంతుడి అవతారం ఉంటూనే ఉంటుంది. సో ఫైనల్గా 12th చాప్టర్లో కలియుగం ఎలా ఎండ్ అయిపోతుంది, ఏం జరుగుతుంది, తర్వాత శ్రీమద్ భాగవతం ఎందుకు గొప్పది, తర్వాత దాని యొక్క ఫలితం ఏంటి, భాగవతం చదవటం వలన గొప్పవేంటి, ఇవన్నీ ఈ 12 గంటల్లో రాసి ఉన్నాయి. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాగవతం తీసుకొని అమెరికా వెళ్ళారు. భాగవతం తీసుకొని అమెరికా వెళ్ళినప్పుడు నేను మీకు ఒకసారి చెప్పాను, ఏమంటే మీరు భాగవతం తీసుకొని అమెరికా వెళ్ళారు కదా అంటే, తప్పు భాగవతం నన్ను అమెరికా తీసుకెళ్ళింది అన్నాడు అనమాట. భాగవతం నన్ను అమెరికా తీసుకెళ్ళింది. ఈ నా గురువు యొక్క ఆశీర్వచనం, ఈ భాగవతం దయవలనే నేను అమెరికా వెళ్ళగలిగాను. ఏదో నా వంతు సాయం నేను చేయగలిగాను అన్నాడు అనమాట. ఆయన వంతు సాయం అంటే ఏంటంటే ఇవాళ కోట్ల మంది కృష్ణ భక్తులు అయ్యారు. అనేక లక్షల టెంపుల్స్ వచ్చినాయి. ప్రపంచంలో 140 దేశాల్లో మందిరాలు ఏర్పడతాం. అందరూ కృష్ణ భక్తులు అవ్వటానికి కారణమైనటువంటి వ్యక్తి భాగవతం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పారు. అందుకనే మీరు ఇస్కాన్లో కానీ, గౌడీ మఠంలో కానీ, వైష్ణవ సాంప్రదాయంలో, ఇటు చిన్నజీయర్ స్వామి సాంప్రదాయం, 4 సాంప్రదాయాల్లో బ్రహ్మమధ్వ గౌడీ సాంప్రదాయం కానీ, శ్రీ సాంప్రదాయం కానీ, కుమార సాంప్రదాయం కానీ, రుద్ర సాంప్రదాయం కానీ, 4 సాంప్రదాయాల్లో హైయెస్ట్ పుస్తకం మీరు ఏది విలువ ఇస్తారంటే శ్రీమద్ భాగవతం అంటారు. సో శ్రీమద్ భాగవతం అంత గొప్ప పుస్తకం అనమాట. అది మనం పారాయణం, నిత్య పారాయణం చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. నిత్య పారాయణం, నిత్య శ్రవణం చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో 18,000 శ్లోకాలు గురించి చెప్పుకోవటానికి నాకు అసలు అర్హతే లేదు, నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ మనం పైన స్కిన్ అలా ఒక ఫ్యూ మినిట్స్ మనం మాట్లాడుకోగలిగాం. సో ఆ భాగవతం యొక్క గొప్పతనం ఏంటి అన్నది తెలుసుకుందాం. సో 2017 నాటికి ఆల్రెడీ భాగవతం 108 భాషల్లోకి అనువదించబడిందంట. భాగవతం కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 20,000 పేజీలు ఉందన్నమాట. సో ప్రభుజీ మామూలుగా మాకు 50 పేజీలే చదవటం చాలా కష్టం, నిద్ర వస్తుంది, కళ్ళు తిరుగుతుంటే నీరసం వస్తూ ఉంటుంది, 20 పేజీలు నా వల్ల కాదు ప్రభుజీ అంటూ ఉంటారు. సో మీలాంటి వాడికి చెందిన వాడినే నేను కూడా. సో రోజుకి 10 పేజీలు కనీసం 20 నిమిషాలు చదివితే 5 సంవత్సరాలు భాగవతం మొత్తం పూర్తి చేయొచ్చు అంట. సో రోజుకి అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా అనమాట. సో రోజుకి గంట చదువుకుండా ఉంటే దాదాపు 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతూ ఉంటుంది. ప్రభుజీ నాకు చాలా టైం ఉంది, నేను రోజుకి 4-5 గంటలు కూడా చదవగలను ప్రభుజీ అంటే less than 1 yearలో కంప్లీట్ చేయగలుగుతారు. సుఖదేవ్ గోస్వామికి 7 రోజులు, పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు టైం ఉందని తెలిసింది. మనకి ఎన్ని రోజులు టైం ఉందో మనకి ఎవరు చెప్పరు. మనకి శృంగి శాపం మనకి తెలియదు, మనకి ఎన్ని రోజులు ఉందో మనకి తెలియదు. సో మనం ఏం చేయాలో మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. సో అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిరోజు భాగవత శ్రవణం, పారాయణం ఎంతో కొంత శ్రద్ధ టైం పెట్టుకొని
హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఒక అరగంట 30 గంట ఎంతో కొంతసేపు ప్రతినిత్యం భాగవతం శ్రవణం కానీ పఠనం కానీ అధ్యయనం ఏదో అలా మొక్కుబడిగా చదువుకుంటూ వెళ్తాం కాదు, మనస్సు పెట్టి అర్థం చేసుకుంటూ ఆ పుస్తకం మూసేశాక కూడా తర్వాత ఇందాక విన్నది ఏంటి, ఇందాక జరిగింది ఏంటి, పరీక్షిత్ మహారాజ్కి జరిగింది ఏంటి, ఆ విదురుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మైత్రేయుని ఏం సమాధానం చెప్పాడు, ఆ పురంజన వృత్తాంతంలో అదేంటి, అంబరీష వృత్తాంతంలో అలా ఎలా జరిగింది, దుర్వాస మహర్షి ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాడు, అంబరీష్ మహర్షి ఎందుకు అంత గొప్పవాడయ్యాడు, ధ్రువుడు అంత చిన్న వయసులో కూడా భగవంతుని సాక్షాత్కారం ఎలా అచీవ్ అవ్వగలిగారు, ఇలా మనం ఒక్కొక్కటి వింటూ అంతర్మదనం చేసుకుంటూ భాగవతం అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని ప్రశ్నలకు సమాధానం శ్రీమద్ భాగవతం. అన్ని ప్రశ్నలకు భాగవతం అన్నది అమల పురాణం అంటారన్నమాట. అమల పురాణం అంటే స్పాట్లెస్. మిగతా ఎందులో అన్నా ఏదోటి వేలెత్తి చూపించవచ్చు, కానీ భాగవతంలో వేలెత్తి చూపించడానికి ఏం లేదంట. అనేక గ్రహాల్లో ఎవరన్నా బాగా పుణ్యం చేసుకొని స్వర్గం వెళ్తే అక్కడ కూడా డైలీ భాగవతం క్లాస్ నడుస్తూ ఉంటుంది. డైలీ అక్కడ కూడా కొంతమంది కూర్చుంటారు. ఆ పైన తపోలోకం ఉంటుంది కదా, ఇంకా పైన స్వర్గలోకం పైన తపోలోకం ఉంటుంది. తపోలోకంలో మహానుభావులందరూ గొప్ప వాళ్ళందరూ కూర్చొని భాగవతం గురించి చర్చించుకుంటూ ఉంటారంట. సో మనం ఇక్కడ 6th క్యాంటోలో ఎక్కడో ఆపేసేసి మనం శరీరం వదిలేసామనుకోండి, పైకి వెళ్ళి 7th క్యాంటో నుంచి కంటిన్యూ చేయొచ్చు. సో వదిలేస్తే ఎలా ప్రభుజీ అని ఆలోచించొద్దు. లేదా ఈ జన్మలో 6th లోనో 7th లోనో ఆపేసాం అనుకోండి, వచ్చే జన్మలో 7th క్యాంటో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా ఎన్ని జన్మలు తీసుకుంటే అన్నిసార్లు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అన్నది కంటిన్యూ చేయాల్సిందే, కానీ శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఎక్కడ వదిలిపెడితే అక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్తాం అనమాట. సో శ్రీమద్ భాగవతం అన్నది అంత గొప్ప పురాణం. సో ఈ శ్రీమద్ భాగవతము దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి సహితముగా నైష్కర్యమును వెల్లడి చేయుచున్నది. దీనిని అవగతము తీసుకున్నట్టులో శ్రద్ధతో ప్రయత్నించే వాళ్ళు, చక్కగా వినేవాళ్ళు, భక్తితో కీర్తించేవారు పూర్తిగా ముక్తుడగును. ఎవరైతే భాగవతం ప్రతినిత్యం పఠిస్తారో, శ్రవణం చేస్తారో, కీర్తిస్తారంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పటం. ప్రభుజీ నాకేమొచ్చి నేను చెప్తాను అంటే, ఇప్పుడు నేను చెప్పట్లా, నాకేమి రాదు అయినా చెప్తున్నాను కదా. అలాగే మీరు ఫస్ట్ క్యాంటో చదివారు, ఫస్ట్ క్యాంటోలోని ముఖ్యాంశాలు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి, ఇంకొక మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా చెప్పండి, వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయండి భాగవతం చదవటానికి. సో ఫస్ట్ క్యాంటో మీరు చదవగానే ఫస్ట్ క్యాంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం చేయొచ్చు, సెకండ్ చదివాక మీరు సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేగాని నేను 12 స్కందాలు మొత్తం చదివి కింద నుంచి పైకి పైనుంచి కిందకి నాకు 18,000 శ్లోకాలు నోటికి వచ్చాక నేను చెప్తాను ప్రభుజీ అంటే అది ఈ జన్మలో అయ్యే పని కాదు. 50 శ్లోకాలు చదవగానే ఫస్ట్ శ్లోకం మర్చిపోతుంటాం, కలియుగ మెమరీ మనలో చాలా మందికి. సో అలా ఉంటుంది అనమాట. సో నేను భగవద్గీత భాగవతం ఇవన్నీ తెలుసుకుంటున్న లీలానంద ప్రభు అని ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నేను తెలుసుకుంటున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. ఆయన తండ్రి గారు లాస్ట్ వీక్ కాలం చేశారన్నమాట. ఆయన తండ్రి గారు రిటైర్ అయిపోయాక కూర్చొని భాగవతం రోజుకి దాదాపు 4 గంటల నుంచి 6 గంటలు చదువుతూ ఉండేవారు. ఆయన ఇంటికి ఎప్పుడైనా భాగవతం చదువుకొని, అంటే ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యే వ్యక్తిలాగా పక్కన నోట్స్ పెట్టుకుని రాసుకుంటూ ఉండేవారు. ఎవరింటికి వెళ్ళినా సరే మీరు భాగవతం చదవండి అయ్యా, ఇంకేం వద్దు అంటూ ఉండేవాడు అనమాట ఆయన. ఎందుకంటే ఆయన 60వ ఏట భగవంతుడికి కనెక్ట్ అయ్యారు. ఆయన అనేవారు, నేను 60 ఏళ్ళు వేస్ట్ చేశానయ్యా, మా అబ్బాయి పుణ్యం అని చెప్పి నాకు ఇప్పుడు భగవంతుడి గురించి కృష్ణుడి గురించి తెలిసిందని చెప్పి ఆయన చనిపోయే లోపు 3 సార్లు భాగవతం మొత్తం పఠించారు. 3 సార్లు భాగవతం పఠించి 4వసారి ఇంకా చదువుతూ ఉండగా ఆయనకి పాపం పెరాలిసిస్ వచ్చి మంచం మీద అడ్మిట్ ఉండి 2 సంవత్సరాలు పాపం అనేక కష్టాలు అనుభవించారు. బట్ చివరికి భగవద్భక్తుల మధ్యలో భగవంతుడి యొక్క శ్రవణం చేస్తూ ఆయన చెవులో వాళ్ళ అబ్బాయి హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నప్పుడు ఆయన శరీరం వదిలేశారు. 8.5 శ్లోకంలో చెప్పింది కళ్ళ ముందు కనబడుతోంది. 8.5 శ్లోకం. సో హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. శ్రీహరి ప్రభు, హరే కృష్ణ దండవత్ ప్రణాం ప్రభు. మీలాంటి గొప్ప వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. నాకు ఏమి తెలియకపోయినా మీలాంటి వారు జాయిన్ అవటం నాకు అదృష్టం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మొత్తం 18,000 శ్లోకాలకి మీనింగ్స్ అవన్నీ రాశారు. ఒక్కసారి ఆయన వృద్ధుడైపోయి ఆల్మోస్ట్ ఇంకా మంచం మీద ఉన్నారు, శరీరం వదిలేసే టైం కూడా మీకు వినపడుతుందా చూడండి.
is that they upalabdhi to. Yeah. And according to the association of divine nature, we get a body. వినపడుతుందా? వినిపిస్తుంది ప్రభు, స్లోగా వినిపిస్తుంది. పర్లేదు జస్ట్ ఒక ఐడియా కోసం. Good association. Devotee. That's what I'm every day. They should be brought into such a room that is establishment of one gospel. How to bring people in such a room. ఆయన శరీరం వదిలేసే రోజులు మంచం మీద ఉండి కూడా ఆయన భాగవతం చెప్తున్నారన్నమాట. వాళ్ళు రాసుకుంటున్నారు, ఎందుకంటే ఆయన పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అందుకని కొన్ని శ్లోకాలకి మీనింగ్స్ చెప్తున్నారన్నమాట. అంటే ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన భాగవతం ట్రాన్స్లేట్ చేస్తున్నారన్నమాట. అంటే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాద వారి శరీరం వదిలేసే ముందు కూడా భాగవతంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నది మనకు అర్థం కావటం కోసం ఈ క్లిప్ ప్లే చేశాను. సో ఇప్పుడు మనం కొంచెం భాగవతం యొక్క గొప్పతనం. హరే కృష్ణ అమ్మ, హరే కృష్ణ. భాగవతం యొక్క గొప్పతనం గురించి కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. నాకు టైం లేక నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేకపోయాను, అంటే ట్రాన్స్లిటరేటర్ చేయలేకపోయాను, ఇంగ్లీష్లో ఉన్నాయి. పాదౌ యదీయో ప్రథమౌ ద్వితీయో తృతీయత్వర్యౌ కతీయౌ యద్గురు నాభిస్తదా పంచమ ఏవ షష్టో భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవింద దశమః ప్రపుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపిత్తు ద్వాదశ ఏవ భాటి. ఇట్లా ఈ శ్లోకంలో భగవంతుడే పుస్తక రూపంలో వచ్చారన్నాను కదా. దానికి ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, మొదటి స్కందం రెండో స్కందం భగవంతుడి యొక్క పాదాలంట. మనం చాలామంది అదాంగ పూజ అని చేస్తుంటారు. ఈ మధ్య రీసెంట్గా గణపతి పూజ కూడా చేసుకున్నాం కదా. పాదవ పూజయామి, గుల్బౌ పూజయామి అనుకుంటూ ఒక్కొక్క అంగాన్ని గురించి అనుకుంటూ ఒక్కొక్క పుష్పం వేసి చివరికి సర్వాణ్యంగాని పూజయామి అని పూజ చేస్తూ ఉంటాం. అలా భాగవతానికి కనెక్షన్గా ఈ శ్లోకంలో ఏంటంటే, మొదటి స్కందం రెండో స్కందం భగవంతుడి యొక్క పాదాలతో సమానం. మూడవ స్కందం నాలుగో స్కందం భగవంతుని యొక్క తొడలు. ఐదవ స్కందం భగవంతుడి యొక్క నాభిస్థానం. ఆరవ స్కందం భగవంతుడి యొక్క చెస్ట్ భాగం. ఏడవ స్కందం ఎనిమిదవ స్కందం భగవంతుడి యొక్క చేతులు. తొమ్మిదవ స్కందం భగవంతుడి యొక్క కంఠం. తర్వాత 10వ స్కందం భగవంతుడి యొక్క ముఖారవిందం. అద్భుతమైన ఫేస్ భాగం. అందుకని 10th క్యాంటో అంటే భగవంతుడి యొక్క లీలలు డీటెయిల్డ్గా కృష్ణ లీలలు ఉంటాయి. మామూలు లీలలకి కృష్ణ లీలకి తేడా ఏంటంటే మాధుర్యం. ఇప్పుడు మామూలు లీల అంటే హిరణ్యాక్షుడితోటూను వరాహస్వామితోటి యుద్ధం జరిగింది, హిరణ్యాక్షుడు మరణించాడు అన్న మన లీల ఉంటుంది. అది వింటాం, తెలుసుకుంటాం, కానీ ఆ లీలలో భగవంతుడి యొక్క గొప్పతనం ఉంది, కానీ మాధుర్యం లేదు. కృష్ణ లీలలో ఏంటంటే మాధుర్యం ఉందన్నమాట. ఆ మాధుర్యం ఉందన్నమాట. అది అనుభవిస్తుంటాం కృష్ణ లీలలో. తర్వాత 10th క్యాంటో అది భగవంతుడి యొక్క అద్భుతమైన ముఖారవిందం. తర్వాత 11వ క్యాంటో భగవంతుడి యొక్క లలాట పట్టం. తర్వాత 12th క్యాంటో భగవంతుడి యొక్క శిరం. సో శాస్త్రం ఏం చెప్తుందంటే, అటువంటి 12 స్కందాలు భగవంతుడి పాదాల నుంచి తల వరకు ఉన్నటువంటి ఆ భాగవతంలో ఆ భగవంతుడే భాగవతంలాగా ఉద్భవించారు అని చెప్తున్నారు అనమాట. ఇది పద్మపురాణంలో ఉంది ఈ శ్లోకం, భాగవతం యొక్క గొప్పతనం గురించి, భాగవతం అంటే ఏంటి అన్నది తెలియటం గురించి. సో భగవంతుడు ఎందుకు వచ్చారు? అందరినీ ఉద్ధరించడానికే వచ్చారు భగవంతుడు. భగవద్గీతలో ఏం చెప్పారు? శ్రీకృష్ణుడు నేను ఎందుకు వస్తున్నానంటే ఏం చెప్పాడు ఆయన? 4.7 గుర్తుందండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
ఎక్కడెక్కడైతే అధర్మం ప్రబలిపోతూ ఉంటుందో, ఎక్కడెక్కడైతే అభక్తి పెరిగిపోతూ ఉంటుందో, అధర్మం పెరిగిపోతూ ఉంటుందో నేనే వస్తానని 4.7లో చెప్పారు. తర్వాత ఆయన నెక్స్ట్ 4.8లో ఏం చెప్పారు? ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. సో ఆయన ఏమన్నారంటే పాపులను శిక్షించటానికి, తర్వాత మిగతా ధర్మాన్ని ప్రతిష్ఠిస్తానికి నేనే వచ్చాను, భక్తులని కూడా ఉద్ధరిస్తానికి నేనే వచ్చాను అని చెప్తున్నారు అనమాట. ఆ నెక్స్ట్ శ్లోకంలో మనం ఇందాక మాట్లాడుకున్నాం 4.9లో జన్మ కర్మ చమేయం యోమం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే నా జన్మ నా కర్మ గురించి ఎవరైతే చర్చించుకుంటూ ఉంటారో, మాట్లాడుకుంటూ ఉంటారో, తలుచుకుంటూ ఉంటారో, కీర్తించుకుంటూ ఉంటారో వాళ్ళకి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున, వారికి పునర్జన్మ లేదు అన్నారు. సో భగవంతుడు ఎందుకు వస్తాడంటే అటు పాపుల్ని శిక్షిస్తానికి, ధర్మాన్ని కాపాడటానికి. భగవంతుడు ఒక ఆచార్యులను అడిగారంట, నిజంగా శ్రీకృష్ణుడే రావాలా ఈ రాక్షసులను చంపటానికి? ఆయనంతటా ఆయన ఇక్కడికి ముల్లోక ఇన్ని అఖిల విశ్వాలకి నాయకుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, సర్వకారణ కారణమైన ఆ భగవంతుడు ఒక చిన్న ఆయన ముందు పోతన, శకటాసురుడు, కంసుడు వీళ్ళంతా ఎంతండి? ఎంత? ఒక దోమ కన్నా ఇంకా చిన్న. వాళ్ళని చంపటం కోసం ఆయన అవతారం తీసుకొని వచ్చి వాళ్ళని చంపి అమ్మయ్య నా పని అయిపోయిందని నేను వెళ్ళిపోవాలా? నిజంగా భగవంతుడు ఉత్త రాక్షసుల్ని చంపటం కంటే ఆయన అక్కడి నుంచి కిందకి రావక్కర్లేదనమాట. ఆయన శిష్యులు, అర్జునుడు లాంటి ఎవరికన్నా సరే నువ్వు వెళ్ళి కంప్లీట్ చేసేను ఆయన అంటే మొత్తం అందరినీ కంప్లీట్ చేసి రాగలిగినటువంటి గొప్ప శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. కానీ భగవంతుడు ఎందుకు వస్తాడంటే ఆయన రాబట్టి, ఆయన చేసిన లీలలు ఉన్నాయి కాబట్టి ఆ లీలలు మనం తెలుసుకొని, ఆ లీలలు మనం స్మరించుకొని, ఆ లీలలు మనం గానం చేసుకొని ఆనందంతో, తన్మయత్వంతో ఆయన గురించి తలుచుకుంటూ మళ్ళీ జన్మరాహిత్యం, జన్మ లేని పరిస్థితికి మనం వెళ్ళగలుగుతాము అని భగవంతుడు మనకి చెప్తున్నాడు అనమాట. అందుకని ఆయన వస్తాడంట. ఆయన లైఫ్ హిస్టరీనే మనకి సిలబస్. మన జీవితానికి సిలబస్ ఏంటంటే భగవంతుడు లైఫ్ హిస్టరీ. భగవంతుడు అవతారాలే మన సిలబస్. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఇన్ని అవతారాల్లో అవతారం తీసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి ఎందుకు అవతారం తీసుకుంటున్నారు? ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా వచ్చారనుకోండి, మీ నౌకర్ని పంపించి కూడా తలుపు తీయించవచ్చు. మీ ఇంట్లో ఉన్న నౌకర్ చేత వాళ్ళకి టిఫిన్ పెట్టించవచ్చు, కాఫీ ఇప్పించవచ్చు. కానీ మీరే తీసుకెళ్ళి ఎందుకు ఇస్తారు? సంస్కారం, ప్రేమ. అంటే మీరు వారిపై ఉన్న ప్రేమ కానీ, రెస్పెక్ట్ కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆ గౌరవం ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ప్రేమ వ్యక్తపరుస్తానికి కానీ మీరంతటి మీరే ఆ కాఫీనో ప్లేట్ నిండా స్వీట్స్ పెట్టుకొని వెళ్ళి తీసుకోండి అని ఇస్తారు. మీ ఇంట్లో ఉన్న వర్కర్ చేత తెప్పించవచ్చు. అలాగే భగవంతుడు ఎవరి చేతన్నా ఈ రాక్షసులందరినీ చంపించవచ్చు, ఒక్క నిమిషం కూడా పట్టదు. దానికైనా గోలోక బృందావనం నుంచి కిందకు వచ్చి ఇంత కష్టపడక్కర్లేదు. రాముడు కిందకు వచ్చి కేవలం రావణాసురుడిని చంపడానికి రాముడు వచ్చాడండి. మనకి మనిషిగా ఒక ధార్మికంగా ఎలా బతకాలి, తల్లిదండ్రుల మాట వినటం అంటే ఏంటి, అన్నాదమ్ముల యొక్క సంస్కారం అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య బంధం అంటే ఏమిటి, స్నేహితులు అంటే ఏంటి, ఇట్లా ఎన్నో మనకి నిజ జీవితంలో మనకు అర్థమయ్యేట్టుగా మన కళ్ళ ముందు ఉండి వెళ్ళిన రామచంద్ర భగవానుడు మన కళ్ళ ముందు ఉండి వెళ్ళి ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా చేసుకొని మన జీవితాన్ని మనం ఉద్ధరించుకొని ఆయన నామం తలుచుకుంటూ చివరికి ఆయన దగ్గరికి చేరిపోవటానికి అర్థమయ్యే విధంగా మనకి రామాయణాన్ని, ఆయన రామాయణం ఆయన యొక్క బాట మనకి రామాయణం లాగా వచ్చిందనమాట. అట్లా రైట్. నెక్స్ట్ 9th చాప్టర్ ఇది 9:24:61 అంటే 9th చాప్టర్ 9th క్యాంటో 24వ చాప్టర్ 61వ శ్లోకం. కలౌ జనిష్యమానానాం దుఃఖ శోకతమోనూదం అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనోద్యశః. ఎందుకు భగవంతుడు వస్తున్నాడంటే భక్తుల మీద నిర్హేతుకమైన కృపతోటి ఆయన వస్తారంట. ఎందుకంటే కేవలం ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన లీలను చూచుకొని ఆయనని తలుచుకుంటూ
ఈ భవబంధాల నుంచి, ఈ సంసారం అనే అగ్ని నుంచి తప్పించుకొని ముందుకెళ్తాం కోసమే భగవంతుడు వస్తున్నాడంట. ఈ మాట భాగవతంలోనే ఉంది, ఎక్కడ చాలా చోట్ల కనపడదండి. భాగవతంలోనే భగవంతుడి యొక్క మనస్తత్వం ఓపెన్ అయిపోతుంది అనమాట. మొత్తం భగవంతుడు సైకాలజీ అర్థం చేసుకోవాలంటే భాగవతం ఓపెన్ చేయాలన్నమాట. భగవంతుడు ఎందుకు అలా చేస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఆయన అలా చేస్తున్నాడు, ఆయన భక్తులతోటి ఆయనకి ఎటువంటి రిలేషన్ ఉన్నది, అవన్నీ. భగవంతుడి కృపని నిర్హేతుకమైన కృప అంటారంట. నిర్హేతుకమైన కృప అంటే అర్థం ఏంటంటే, మనం వాడు ఏదో ఇప్పుడు నేను మీకు ఒక సహాయం చేశాను అనుకోండి, తిరిగి మీరు నాకు సహాయం చేస్తున్నప్పుడు ఏమనుకుంటారు, అయ్యో నాకు ఆ రోజు ఆయన సహాయం చేశాడు కాబట్టి వాడు నేను తిరిగి సహాయం చేద్దామన్నానని చేస్తున్నారు. అంటే ఏంటంటే ఏదో ఒక కారణంతో నెపంతో తిరిగి మంచి పనే, బట్ కారణంతో నెపంతో సహాయం చేస్తున్నారు. కానీ భగవంతుడు సహాయం చేస్తే అంటే దానికి కారణం లేదంట. కేవలం మన మీద దయతోటి, ఇక్కడ బాధపడుతున్నారా వీళ్ళు, ఈ సంసారం అనే మోహంలో తిరుగుతున్నారు, హ్యాపీగా ఇక్కడే ఉండిపోతున్నారు, వీళ్ళు దీన్ని దాటి ఆలోచించట్లేదు అని చెప్పి ఆయన మనకి నిర్హేతుకమైన కృపతోటి ఆయన కిందకి మన మీద వచ్చి మనిషిలాగా మన ముందు తిరుగుతూ ఆయన లీల ప్రదర్శించి ఆయన లీలను మనం గుర్తు చేసుకొని ఈ సంసారం అనేటువంటి ఘోరమైన ఇబ్బందుల్లోంచి బయటికి వెళ్తానికి శోక మోక భయం, శోకం మోహం భయం, ఈ మూడు పోగొడటానికి ఆయన వచ్చారంట. 9-37 పిబంతియే భాగవతాత్మనాశతం కథామృతం శ్రవణపూతేషు సంభృతం పునంతి తే విషయ విదూషితస్యం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఎవరైతే భాగవతాన్ని చెవులతో శ్రద్ధతో అయితే వింటూ భగవంతుని యొక్క దివ్య లీలలు వింటుంటారో వాళ్ళు ఈ భౌతికమైన ఆనందాల నుంచి దూరంగా వెళ్ళి భగవంతుని పాదాలు చేరుకుంటారు. ఎవరైతే భగవంతుని లీలలు శ్రద్ధగా వింటూ ఆ భగవంతుని యొక్క మాధుర్యమైన మృదుమధురమైన లీలలు, భగవంతుని యొక్క గొప్పతనం వింటుంటారో, భక్తుల ద్వారా తెలుసుకొని భక్తుల సాంగత్యంలో వింటుంటారో, వాళ్ళ దృష్టిలో ఏంటంటే నీ జీవిత ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే భగవంతుడిని చేరుకోవటమే అంటారు. మామూలుగా జీవిత కర్తవ్యం అంటే అందరూ ఏదో ఒకటి చెప్తారు. నేను పనిచేస్తున్న కంపెనీలో నాకు వైస్ ప్రెసిడెంట్ అవ్వాలండి, అది నా జీవిత పరమార్థం అండి. లేదా నేను చనిపోయే రోజుకి నాకు ఇంత ఆస్తి సంపాదించాలండి, మా అమ్మాయికి చాలా పెద్ద ఇంట్లో సంబంధం రావాలండి. మీ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డిఫైన్ చేస్తూ ఉంటారు. దాదాపు 100-99 మంది చెప్పేవన్నీ భౌతికమైన సంబంధించిన కోరికలు అనమాట. వాళ్ళ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇది నా ఎయిమ్ ఆఫ్ లైఫ్ అంటూ ఉంటారు. కానీ ఎవరైతే భగవంతుడి కథ శ్రద్ధగా వింటుంటారో వాళ్ళకి భౌతిక సంబంధించిన కోరికలు తగ్గిపోయి భగవంతుడినే చేరుకోవాలన్న కోరిక ఏర్పడుతుందంట. ఇది శ్రీమద్ భాగవతం చెప్తుంది. తర్వాత 9:24-62లో యస్మిన్ సత్కర్ణ్యే పీయూషే యస్యస్తీర్థవరే సకృత్ శ్రోత్యంజలి ఉపాస్పృశ్య దునుతే కర్మవాసనం. ఎవరైతే భగవంతుని లీలలు వింటుంటారో వాళ్ళకి ఈ భౌతికమైన కోరికల దగ్గర నుంచి, తర్వాత ఈ సంసార లంపటం నుంచి, ఈ కర్మకాండ నుంచి కూడా తప్పించుకుంటారన్నమాట. ఫ్రూట్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే మనం ఇచ్చేస్తే ఇది వస్తుంది, ఇచ్చేస్తే ఇది వస్తుంది అన్నది మన యొక్క కర్మకాండ, మన యొక్క కర్మ మార్గం నుంచి కూడా తప్పించుకొని భగవంతుడి దగ్గర చేరుకుంటాం అనమాట. తర్వాత 11:6-44 తవ విక్రీడితం కృష్ణ నృణం పరమమంగళం కర్ణపీయూషమాసాద్య త్యజంతి అన్యస్పృహం జనః. కృష్ణ తవ విక్రీడితం కృష్ణ, కృష్ణ క్రీడ అంటే అక్కడ నువ్వు చేసే లీలలు పరమమంగళం, చాలా ఆనందమైనది. కర్ణపీయూషం అసాధ్య అంటే ఏంటంటే చెవులకి ఎంతో ఆనందంగా ఉంటుందంట. కానీ మనకి వెంటనే ఒక క్వశ్చన్ రావచ్చు, ప్రభుజీ నాకు కూడా వస్తుంది క్వశ్చన్, ప్రభుజీ ఒక సినిమా చూస్తుంటే 3 గంటల సేపు కళ్ళు ఆర్పకుండా కదలకుండా చూడగలుగుతాం ప్రభు, కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ తీయంగానే 5 నిమిషాలకు 10 అవతలింతలు వస్తుంటే అబ్బాయి పుస్తకం ఎప్పుడు పెట్టేయాలనిపిస్తూ ఉంటుంది. మీరేంటి భగవంతుని లీలలు మధురంగా ఉంటాయి, ఎన్ని గంటలు వినాలనిపిస్తుంది, అసలు నిద్రే రాదు, తన్మయత్వం చెందుతామంటున్నారు ప్రభు, మాకు అటువంటి ఫీలింగ్స్ కలగట్లేదు ప్రభు అని మీరు అంటున్నారా? నేను కూడా మీలాంటి వాడినే. దాంట్లో శాస్త్రం ఏం చెప్తుందంటే కామెర్లు వచ్చిన వాళ్ళకి చెరుకు రసం ఎలా ఉంటుందంట తెలుసా?
కామెర్లు వచ్చిన వాళ్ళకి చెరుకు రసం ఇస్తే పరమ పుట్ట చేదుగా ఉంటుందంట. పుట్ట చేదుగా ఉంటుందంట. అదే కామెర్లు తగ్గిపోయాక అదే చెరుకు రసం అబ్బా ఎంత బాగుందని ఆనందంగా తాగుతారంట. సో మనం ఇవాళ మనకి భవరోగం ఉందన్నమాట. అందరికీ భవరోగం ఉంది. మామూలుగా ఫీవర్కి ఏదో డోలో 650 పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వేసుకుంటే ఒక 3 రోజులు 5 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది, లేదా యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మనకున్న రోగం చాలా పెద్ద రోగం. అది వారం రోజులు యాంటీబయాటిక్లో తగ్గదు. దానికి లైఫ్ లాంగ్ 16 మాలల హరే కృష్ణ మహామంత్రం చేసి రోజుకు 2-3 గంటలు భాగవతం చదివి శ్రవణం చేసి సద్భక్తులతోటి సాంగత్యం చేసి ప్రతినిత్యం భగవంతుడి ప్రసాదం తింటూ అంత డిసిప్లిన్లో చేస్తే గానీ మనకి ఉన్న భవరోగం అనేది పోదనమాట. అంత ఈజీగా పోదది. ఎందుకంటే అది ఒక జన్మ నుంచి వస్తున్నది కాదు, అనేక జన్మల నుంచి వస్తున్న మనకు ఈ రోగం. మనకి నేనే ఈ శరీరం అన్న ఇది ఈ రోగం అంత తొందరగా పోదనమాట. సో భాగవతం ఏం చెప్తుందంటే, అందుకని మనకి ఈ రోజున భవరోగం ఉండటం వలన భగవంతుడి యొక్క విషయాలు అంత ఆనందంగా అనిపించవు. కామెర్లో ఉన్న వాళ్ళకి ఎలాగైతే చెరుకు రసం చాలా బాగుంటుంది కదండి, కానీ కామెర్లో ఉన్నతనికి అమ్మో నాకు వద్దండి ఇది, నేను ఒక్క స్పూన్ కూడా తాగలేకపోతున్నానని అంత చేదుగా ఉంది అంటారంట. అలా మనం ఎవరికైతే ఇవాళ భవరోగంలో బాగా బిజీగా ఉన్నామో మనకి భాగవతం కూడా అంత గొప్పగా అనిపించదు. అదే మామూలుగా ఏదైనా సినిమా చూస్తుంటే 2 గంటల సేపు ఒక్క సెకండ్ కూడా కదలకుండా, లేదా క్రికెట్ మ్యాచ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఒక్కోసారి క్రికెట్ మ్యాచ్ తెల్లారుజామున 1 గంటకి స్టార్ట్ అవుతూ ఉంటుంది, అయినా సరే లేచి చూస్తూ ఉంటారు చాలామంది. సో ఎప్పుడైతే మనం కానీ మనకి సొల్యూషన్ ఏంటి, స్వామి నాకు నీ నామం మీద మనసు కలగట్లేదు, అయినా నామం చేయన్నారు ఆశ్రమం. ఆచార్యులు ఏమన్నారంటే, స్వామి నాకు భాగవతం వినాలనిపించట్లేదు, అయినా వినాలయ్యా. స్వామి నాకు హరే కృష్ణ మహామంత్రం చేయాలనిపించట్లేదు, అయినా చేయండి. ఎందుకంటే అదే సొల్యూషన్. మార్గము అదే, గమ్యము అదే. ఈరోజు మనకి ఎక్కకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, కష్టంగా ఉన్నా సరే అయినా చేయండి అని ఎందుకంటారంటే, ఎందుకంటే ఆచార్యులకి తెలుసు వాళ్ళకి ఏది చేస్తే మన మనసులో ఉన్న అనర్థాలు పోతాయో, ఏది చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతామో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ 285 బ్యూటిఫుల్ శ్లోకం. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్. మనం చెప్పాం కదా, చెవు నుంచి హృదయానికి డైరెక్ట్ కనెక్షన్ అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే భగవంతుడి యొక్క లీలలు కథలు వింటుంటారో చెవుల ద్వారా భగవంతుడు మనసులో ప్రవేశించి వాళ్ళ మనసులో ఉన్న శోకము, భయము, తాపత్రయము ఇవన్నీ తీసేస్తాడంట ఆయన. సో ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఆ చెవుల ద్వారా ఆయన మన మనసులో ప్రవేశించి మన మనస్సులో భగవంతుడి మీద ప్రేమ కలిగించేది కూడా ఆయనే. ఇవాళ మనలో ఎవరికన్నా భగవంతుడి మీద రవంత ప్రేమ కలిగింది అంటే అది కూడా ఆయన మూలానే, ఆయన దయ మూలానే. లేకపోతే ఆయన మీద అట్రాక్షన్ రావాలన్నా ఆయన కరుణ ఉండాలి. ఇవాళ ఒక మహేష్ బాబునో లేకపోతే ఎవరినో హీరోయిన్నో చూసి అబ్బాయి ఎంత బాగున్నారో అనుకోవాలంటే వాళ్ళ కరుణ మనకు అవసరం లేదు. మనం మామూలుగా వాళ్ళ శరీరాన్ని చూసి వాళ్ళు ఇంత బాగున్నారు అంత బాగున్నారని వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. ఒక క్రికెట్ స్టార్నో, ఒక సినిమా స్టార్నో, ఒక రాజకీయ నాయకుడినో ఎవరినో చూసి ఇవాళ వీరాభిమానులు అయిపోతుంటారు. కానీ భగవంతుడి మీద అట్రాక్షన్ రావాలంటే ఆయన దయ ఉంటే గానీ అట్రాక్షన్ రాదంట. ఆయన దయ ఉంటే గానీ మన చేతికి భాగవతం పుస్తకం రాదు. ఆయన దయ ఉంటే గానీ మనకు భగవద్గీత రాదు. మన భగవద్గీత ఎట్టండము, భాగవతం చదవం. సో భగవంతుడు దయతోటి చెవుల ద్వారా హృదయంలోకి వెళ్ళి హృదయంలో ఉన్న అన్ని మాలిన్యాలు, కామము, క్రోధము, అటాచ్మెంటు, తాపత్రయాలు అన్నీ తీసేస్తూ ఉంటాడు. మన వల్ల కాదు ఈ అనర్థాలు, మన మనసులో ఉన్న అనర్థాలు తీయటం మన వల్ల కాదు. ఆ అనర్థాలు తీయగలిగే శక్తి భగవంతుడికే ఉంది. బట్ ఆయన రావాలంటే మనం డోర్ తీయాలి. డోర్ తీసి ఆయన పిలవాలి. డోర్ తీయాలంటే ఆయన గురించి వింటూ ఉండాలి. ఆయన గురించి వింటూ ఉంటే ఆయన చెవులోంచి హృదయంలోకి ఎంటర్ అయ్యి ఆ హృదయం అంతా క్లీన్ చేసి, పాపం ఆయనే క్లీన్ చేసుకొని ఆయనే కూర్చుంటాడు అక్కడ. మనం క్లీన్ చేయట్లా, ఆయనే క్లీన్ చేసుకొని ఆయనే కూర్చొని మనలో ఉన్న తాపత్రయాలు, శోక మోక భయాలన్నీ పోగొడతాడు అనమాట. తర్వాత 284 శృణ్వతా శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచే స్థితం కాలేన నతి దీర్ఘేన భగవాన్ విశతే హృది.
ప్రభుజీ మీరు నామం చేయమంటున్నారు, భగవద్గీత చదవమంటున్నారు, భాగవతం చదవమంటున్నారు, నాకు ఇష్టమైన నాన్ వెజ్ మానేయమంటున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు ప్రభుజీ. మరి ఇవన్నీ చేస్తే నాకు గ్యారంటీ ఏమైనా ఉందా, రిజల్ట్ ఏమైనా ఉందా? ఎన్నాళ్ళలో భగవంతుడు నా దగ్గరికి వస్తారు? 6 months, 1 year, 10 years, 20 years అని అడిగితే భగవంతుడు ఆన్సర్ ఏం చెప్పారంటే తెలుసా? ఎవరైతే శ్రీమద్ భాగవతం కాలేన అతి దీర్ఘేణ, ఎవరైతే శ్రీమద్ భాగవతం కనుక ప్రతినిత్యం వింటారో, అత్యంత శ్రద్ధగా వింటారో, చదువుతారో, వారి హృదయంలో భగవంతుడు అత్యంత శీఘ్రంగా వారి హృదయంలోకి ప్రవేశిస్తారు, విత్ ఇన్ ఎ షార్ట్ టైం. భాగవతం గట్ట చదివి ప్రభుజీ నా మనసులో ఇంకా కృష్ణుడు రాలేదో నాకు ఫోన్ చేయొద్దు. అతి దీర్ఘేన అంటే చాలా తొందరగా వస్తాడు. చాలా తొందరగా అన్నది రిలేటివ్, ఆయనకి తెలుసు మనం ఎన్ని జన్మల నుంచి ఆయనకి అగెయినిస్ట్గా ఆపోజిట్లో పోతున్నామో. మనం ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాలండి, మనం ఒక చోట ఉన్నాం, ఇంకో చోటకి వెళ్ళాలి. అక్కడి నుంచి 1 kilometer వెళ్తే మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్తాం. కానీ ఆపోజిట్ సైడ్ వెళ్తాం మొదలెట్టాం అనుకోండి, 100, 1000 వెళ్ళినా సరే ఆ 1 kilometerకి వెళ్ళం కదా, ఆపోజిట్ మొదలెడితే. సో 1 kilometerలో ఇటు వెళ్ళాల్సింది వెనక్కి నడవటం మొదలెడితే 100 వెళ్ళిపోయాం. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి రావాలంటే ఏం చేయాలి? ముందా 100 ప్రయాణించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికి వచ్చి మళ్ళీ ఆ 1 kilometer వెళ్తే భగవంతుడిని చేరుకుంటాం. మనం వెనక్కి 100 వెళ్ళామా, 1000 వెళ్ళామా, 1,00,000 వెళ్ళామా మనకు తెలియదు. అనేక జన్మల నుంచి భగవంతుడికి దూరంగా మనం ఉంటున్నాం, ఎంత దూరం వెళ్ళిపోయామో మనకు తెలియదు. సో మళ్ళీ ఈ భగవన్ నామం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా అతి శీఘ్రంగా భగవంతుడి దగ్గరికి మనం చేరుకుంటాము. ఎందుకంటే మన ఇండియాలో మన మనస్తత్వం ఏంటంటే ఏదన్నా గ్యారంటీ లేకపోతే మనం ఏ వస్తువు కొనం, మనం ఏ పని చేయం. అందుకని భగవంతుడు కూడా 284లో చెప్తున్నాడు, అతి శీఘ్రేణ లార్డ్ కృష్ణ మేనిఫెస్ట్ ఇన్ దేర్ హార్ట్స్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఎవరికి భాగవతాన్ని, భగవన్నామాన్ని ఎవరైతే అత్యంత సీరియస్గా తీసుకుంటారో వారికి భగవంతుడు అందుకుంటారని. సో ఇటువంటివి ఎన్నో ముఖ్యమైన శ్లోకాలు శ్రీమద్ భాగవతంలో ఉన్నాయన్నమాట. ఇలా భాగవత యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని వందల శ్లోకాలు, 18,000 శ్లోకాల్లో కనీసం 500 శ్లోకాలు భాగవత యొక్క గొప్పతనం మీద రాస్తుంది. భాగవతం అంటే ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఎందుకు మనం భాగవతం వినాలి, ఎందుకు మనం భాగవతం శ్రవణం చేయాలి, ఇట్లాంటివన్నీ అనేక శ్లోకాలు ఉన్నాయన్నమాట. నేను ఉదాహరణగా జస్ట్ కొన్ని శ్లోకాలు తీసుకొని మీకు భాగవత యొక్క గొప్పతనం తెలియచేయడానికి ప్రయత్నం చేశాను. సో హరే కృష్ణ. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో చెప్పండి అమ్మా, మీలో ఎంతమంది భాగవతం చదువుతున్నారు? ఆల్రెడీ చదువుతున్న వారు ఎవరన్నా ఉన్నారా? చదువుతాం కానీ వింటున్న వాళ్ళు కానీ? నేను వింటున్నాను ప్రభుజీ. వెరీ నైస్. ఎవరిది వింటున్నారమ్మా? ప్రణవానంద దాస్. ప్రణవానంద ప్రభుది వింటున్నారా? చాలా బాగా చెప్తారు ఆయన, అద్భుతంగా చెప్తారు భాగవతం. నేను కూడా వింటున్నాను ప్రభుజీ. వెరీ నైస్ ప్రభు. హరే కృష్ణ. మీరు ఏం వింటున్నారండి మణి ప్రభు? అంటే నేను చాగంటి వారి భాగవతం వింటున్నాను. చాగంటి వారి భాగవతం వింటున్నారా? ఓకే. మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అంటే గౌరాంగ దర్శన్ ప్రభు గారిది భాగవతం ఉందండి. భాగవత ప్రవాహాన్ని 80 సెషన్స్ ఉన్నాయి, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది వినొచ్చు. లేకపోతే తెలుగులో అంటే ప్రణవానంద ప్రభుది కూడా వినొచ్చు, అది కూడా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హేమలత్ గారు మీరు కూడా భాగవతం వింటున్నారా? అంటే నేను అవి బుక్స్ తెచ్చుకొని 2 స్కందాలు చదివానండి. ఓకే. అంటే మొదటి స్కందం అయిపోయినప్పుడు మా బాబు అడిగాడు, ఏం చెప్పారమ్మా అందులో అని. లైట్ గా చెప్పగలిగాను. ఇప్పుడు మీరు చెప్తుంటే మనకు నేను అసలు మా బాబు జాయిన్ అయినట్టు చూడలేదు, జాయిన్ అయితే బాగుండేది అనుకున్నా. ఇప్పుడే చూసాను జాయిన్ అయ్యాడంటే. మా బుక్ మొత్తం చదివావు కదమ్మా, ఏంటి దాని సారాంశం అని అడిగాడు. కొంచెం లైట్ గా చెప్పగలిగాను. మీరు ఇట్లా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది ప్రభుజీ. నేను చదివిన దానికన్నా ఇలా వింటేనే బాగుంది అనిపిస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో భాగవతం చదివితే ఏంటి అని మీ అబ్బాయి అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ మన సెషన్ ఆన్సర్. భాగవతం ద్వారా ఏం తెలుసుకుంటాం, భాగవతం ద్వారా గొప్పతనం ఏంటి అన్నది మన శాస్త్రం ద్వారా మనం ఇవాళ కొంత తెలుసుకోగలిగాం. సో ఇది
ఈ మాసంలో భద్ర పూర్ణిమ నాడు భాగవతం భూమి మీదకి అవతరించింది అనమాట. సో భాగవతం భూమి మీదకి అవతరించింది కాబట్టి ఆ రోజు, అంటే ఈ మాసంలో ప్రత్యేకంగా ఆ రోజు కానీ ఈ మాసంలో కానీ ఎవరైతే భాగవతాన్ని ఇంటికి తెచ్చుకుంటారో, భాగవతం చదువుకుంటారో వాళ్ళ మార్గం భగవంతుడి వైపు నడుస్తుంది. లేదా ఎవరైతే భాగవతం దానం చేస్తారో వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెందుతారన్నమాట. అందుకని మేమందరం ఏం చేస్తుంటామంటే ప్రతి సంవత్సరం ఈ టైంలో భాగవతం డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే మన కోసం కావాలంటే కొనుక్కోవటం, లేదా మనం ఎవరికన్నా దగ్గర వాళ్ళకి, మా అమ్మగారికి ఇవ్వాలనుంది, మా సిస్టర్కి ఇవ్వాలనుంది, మా స్నేహితుడికి ఇవ్వాలనుంది, ఇలా ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఆ భాగవతం ఇవ్వటం ద్వారా కానీ, లేకపోతే లేదండి నా దగ్గర ఆల్రెడీ భాగవతం ఉన్నది, బట్ కొంతమందికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, కొంతమంది భాగవతం కొనలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను భాగవతం డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మీ పేరు మీద డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ మేము దాదాపు 450 భాగవతం సెట్స్ మేము అన్ని చోట్ల అలా సొంతగా కొనుక్కున్న వాళ్ళకి కానీ, చదువుకుందామని లేకపోతే ఎవరికైనా ఇవ్వటం కానీ, డొనేట్ చేయటం కానీ జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఇక్కడ హైదరాబాద్ దగ్గర మన యాదగిరి నరసింహస్వామి టెంపుల్ ఆవరణలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ సంవత్సరం మేము డిసెంబర్ 13, 14 భద్రాచలంలో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే ఏంటంటే అక్కడ ఉన్న చాలా మంది బ్రాహ్మణులకు అందరికి కూడా చుట్టుపక్కల ఉన్న చాలా గుళ్ళల్లో మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు ఏంటంటే ఇవాళ గుళ్ళల్లోకి వెళ్తే జస్ట్ గంట కొడతాం, కర్పూరం తిప్పటం వెళ్ళిపోతున్నారు తప్ప అసలు ఎవరు కూర్చోవటం కానీ, రామాయణం, భాగవతం, భారతం చదవటం కానీ అది లేదు అన్నది. సో ఆ ధార్మికమైనది మళ్ళీ ప్రతి టెంపుల్లో స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రతి టెంపుల్లో పూజారి గారు కూడా రోజుకు ఒక అరగంటన్నా ఆయన చెప్పగలిగే శక్తి ఉంటే చెప్పటం, లేకపోతే అట్లీస్ట్ ఆ భాగవతం పుస్తకం తీసి చదివితే అక్కడికి వచ్చి కూర్చొని విన్న వాళ్ళకి ఏ కొద్దిగా వాళ్ళ చెవిలోకి వెళ్ళినా ప్రవిష్ట కర్ణరంధ్రేనా అని ఇందాక మన శ్లోకం చదువుకున్నాం కదా, ఏ కొద్దిగా వాళ్ళ మనసులోకి వెళ్ళినా సరే వాళ్ళ జీవితం మారుతుంది, వాళ్ళు కూడా భక్తి మార్గం వైపు వస్తారు, భగవంతుడి వైపు వస్తారు అన్న దృష్టిలో ఎంతో మందికి గుడిలో పూజారులకి మేము భాగవతం ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మేము కొంతమంది గుంటూరులో కూడా గుడిలో పూజారులకి మేము కొంచెం డొనేట్ చేసాం అనమాట అలా. సో మీరెవరికన్నా మీలో చాలామందికి భాగవతం లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అవకాశంగా తీసుకొని మీరు భాగవతాన్ని మీరు కొనుక్కోండి. మీ ఇంటికి నేను అందజేస్తాను. నెక్స్ట్ 2 వీక్స్లో భాగవతం ఇస్కాన్ టెంపుల్ నుంచి తీసుకొని అడ్రస్ తీసుకొని భగవద్గీత పోస్ట్ చేసినట్టే మీ ఇంటికి పంపిస్తాను. పుస్తకం 18 పుస్తకాలు కలిపి దాదాపు 7,000 రూపాయలు అవుతుంది. 7,000 రూపాయలు అవుతుంది. కానీ దాన్ని 7,000 రూపాయలని 7,000 అన్నట్టుగా చూడొద్దు. ఇవాళ ఒక చీర కొనుక్కున్నంత కూడా లేదు, లేదా ఏదో ఒక మనం ఒక బర్త్డే పార్టీ చేసుకున్నంత లేదు. దాన్ని డబ్బుతో అట్లా చూడకుండా ఆ భాగవతం యొక్క గొప్పతనం అర్థం చేసుకొని ఆ భాగవతాన్ని మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ భాగవతం సెట్ మీరు తీసుకొని మీరు కూడా ప్రతినిత్యం భాగవత శ్రవణం, భాగవత పారాయణం అన్నది అలవాటు చేసుకొని భగవంతుడి మార్గంలో ముందుకెళ్ళాలని నా కోరిక. సో మేమందరం అనుకుంటున్నాము. అందుకని ఈ సెషన్ చెప్పాక మీ అందరికీ కూడా అవకాశం ఇద్దామని నాకు అనిపించింది. సో మీరు ఆలోచించి మీరు ఎవరికన్నా మీరు భాగవతం మీకు కావాలన్నా మీ దగ్గర వాళ్ళకి ఇస్తారన్నా, నేను ఒకటి చెప్తున్నానమ్మా, భాగవతం పుస్తకాలు అమ్మాలన్న ఉద్దేశం కాదు, దానికి మించిన గిఫ్ట్ ఇంకోటి లేదు. మీరు ఎవరికన్నా ఇవాళ 1 కోటి రూపాయలు క్యాష్ ఇచ్చినా, 1 కోటి రూపాయలు పెట్టి ఇళ్ల స్థలం ఇచ్చినా ఓకే గ్రేట్ కాదన్నా, కానీ భాగవతం ఇస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుంది. సో అంతకు మించిన గిఫ్ట్, అంతకు మించిన గొప్పది ఇంకోటి లేదు. సో నా దృష్టిలో అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఒక భాగవతం సెట్ మీ వరకు మీరు ఖచ్చితంగా తీసుకొని ప్రతినిత్యం అరగంటో గంటో ఎంతసేపు చేయగలిగితే అంత మీ పరిస్థితులు బట్టి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, బాధ్యతలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీ యొక్క అవకాశాన్ని బట్టి ప్రతినిత్యం ఈ 12 క్యాంటోలు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చదువుకొని ఆ 10వ స్కాంటో వరకు వెళ్ళి మొత్తం కంప్లీట్ చేయాలి. ఊపిరి అయిపోయేలోపు భాగవతం కంప్లీట్ అవ్వాలి. ఊపిరి అయిపోయేలోపు భాగవతం కంప్లీట్ అవ్వాలనే ఒక భీష్మ సంకల్పం చేసుకొని భాగవతం చదవాలన్నది నా కోరిక. సో మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీరు చదువుకుంటానన్నా, మీరు ఎవరికన్నా ఇవ్వదలుచుకున్నా, లేకపోతే ప్రభుజీ నేను కొంత డొనేట్ చేస్తాను, కొంత అర్హతలు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అన్నా, లేకపోతే ప్రభుజీ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు
వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ వాళ్ళకి నేను భాగవతం నేను ఒక సెట్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని మీకు అనిపించినా సరే నాకు చెప్పండి. నేను మీతో కోఆర్డినేట్ చేసుకొని మీ ద్వారా డబ్బులు ఆ ఇస్కాన్ టెంపుల్ ఆ బుక్స్ అకౌంట్కి డబ్బులు పంపించి నేను ఆ బుక్స్ మీకు అందజేసే ద్వారా బాధ్యత నేను తీసుకుంటాను. సో దాదాపు మేము ఒక 100 మెంబర్స్ మా గ్రూప్లో అందరూ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇట్లా భద్ర పూర్ణిమ టైంకి భాగవతం అందరికీ అందాలని, తర్వాత డిసెంబర్ గీతా జయంతి టైంలో భగవద్గీత అందరికీ అందాలని మనవంతు ప్రయత్నంగా మనం చేస్తున్నాం అనమాట. హరే కృష్ణ. సో మనం ఇవాళ మాట్లాడుకున్న టాపిక్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు. ప్రభుజీ, సుఖదేవ గోస్వామి తల్లి గారి పేరు చెప్పలేదు ప్రభుజీ మీరు. సుఖదేవ్ గోస్వామి తల్లి గారి పేరమ్మా నాకు గుర్తురాలేదు సడన్గా. వ్యాసుని చెప్తానమ్మా, చూసుకొని ఒకసారి చెప్తాను. గుర్తురాల వ్యాసుని భార్య. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇస్కాన్ది 18 పుస్తకాల్లో తెలుగులో ఉండి మనకి మేము చదువుకునేంత సులభతరంగా ఉంటుందా ప్రభుజీ? అర్థం ఉంటుందమ్మా, తెలుగులో కూడా ఉందమ్మా. అంటే గ్రాంధికమైన తెలుగు కాకుండా మాకు సరళ, ఇప్పుడు మీరు చెప్పారంటే ప్రభుజీ మాకు సులభంగా అర్థమవుతుంది అలా. సో యాక్చువల్గా అమ్మ భగవద్గీత కంప్లీట్ సరళ భాషలో ఉంది, కానీ భాగవతం కొంచెం గ్రాంధికంలో ఉంటుంది. బట్ కానీ మీరు భాగవతం మీరు తీసుకున్న అర్థం కాదు అన్నట్టు అటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. తర్వాత మీరు ప్రభుజీ మేము తీసుకున్నాము కానీ మాకు శ్రద్ధగా చదవాలని ఉంది అంటే మా గ్రూప్లో సుబ్బారావు గారిని ఒక ఆయన వారానికి 2 రోజులు 1 గంట సేపు ఆయన ఆన్లైన్లో దాదాపు 150 మంది ఆయనతో కలిపి భాగవతం చదువుతారు. అందులో ఇట్లా అంటే కలిపి అందరూ చదువుతారు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం మీనింగ్ చదువుకుంటే వెళ్తుంటారు అనమాట. లాస్ట్ టైం ఆయన 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు, 100 మంది పైన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన, మళ్ళీ భాగవతం చదవటం. ప్రస్తుతం ఫస్ట్ క్యాంటోలో ఉన్నారు. సో ప్రభుజీ నేను పుస్తకం కొనుక్కుంటాను కానీ నాకు శ్రద్ధ లేదు ప్రభు, నా అంతటి నేను చదువుకోలేను, నాకు పుష్ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని నా గ్రూప్లో జాయిన్ చేస్తాను. మీరు చక్కగా ఆయనతో పాటు అందరితో పాటు ప్రతి వారానికి 2 రోజులు 1 గంట సేపు టైం పెట్టుకొని అలా చదువుకుంటూ వెళ్తూ మిగతా వాళ్ళు చదువుతుంటారు, మీరు చదువుతుంటారు, మిగతా వాళ్ళు చదివినప్పుడు మీరు వింటుంటారు, మీరు చదువుతుంటారు. అలా ఒక భాగవతం అన్నది ఒక డీప్గా సబ్జెక్ట్ లాగా ముందుకు చదువుకుంటూ వెళ్ళొచ్చమ్మా. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి వాళ్ళు మనం మాట్లాడుకున్న టాపిక్ మీద కానీ, లేకపోతే భాగవతం గురించి కానీ, పుస్తకం గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు నా ఫోటో క్లియర్గా కనబడుతుంది లేదు? ఒక్క నిమిషం, నా వెనకాల ఫొటోస్ కనబడుతున్నాయమ్మా? ఇదేమో ఇక్కడ కనబడుతున్న కిందదంతా ఇంగ్లీష్ సెట్, ఇదేమో పైన తెలుగు సెట్ భాగవతం. ఇది మా నాన్నగారికి ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ఇందాక చెప్పారు కదా మాకు భగవద్గీత నేర్పించిన ఆయన తండ్రి గారు చనిపోయారు, కాలం చేశారని చెప్పే కదా, ఆయన మా నాన్నగారికి 4 సంవత్సరాల క్రితం ఇది గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఈ తెలుగు భాగవతం సెట్, నేనేమో ఇది ఇంగ్లీష్ భాగవతం సెట్ నేను తీసుకున్నాను. సో నాకెందుకో కొంచెం కొన్నాళ్ళ నుంచి ఇంగ్లీష్ అలవాటైపోయింది, ఒక 20 ఏళ్ళ నుంచి. సో అందుకని నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. మీ గ్రూప్ ద్వారానే నేను మళ్ళీ తెలుగులో మాట్లాడుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు ద్వారా కనెక్ట్ అయ్యాను. సో అందుకని అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. బట్ ప్రయత్నం చేస్తున్నాను వీలైనంత వరకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి 99% ప్రయత్నం చేస్తున్నాను. సో 18 పుస్తకాలు మీరు ఆలోచించి నాకు చెప్పండి అమ్మా. దాని గురించి మీలో ఎవరన్నా ప్రభుజీ నాకు చదువుకోవాలని ఉంది కానీ నేను 7,000 రూపాయలు నేను ఇవ్వలేను, బట్ నాకు మాత్రం చదువుకోవాలని ఉంది అని చెప్పినా సరే, ఎవరో ఒకరు డోనర్స్ మా గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే డొనేషన్ ద్వారా నేను మీకు ఆ పుస్తకం మీకు అందజేస్తానమ్మా. సో మీకు ఎవరికన్నా అట్లా ఉన్నా సరే మీరు ఆలోచించి నాకు చెప్పండి. హరే కృష్ణ. సో నామస్తే నరసింగాయ, నామస్తే నరసింగాయ, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశీ పూర్వక్షక
శిలటంకానకాలాయే ఈటో నరసింహ పరతో నరసింహ ఏతో ఏతో తతో నరసింహ బాహి నరసింహ హృదయే నరసింహ నరసింహమదీం శరణం ప్రపతే తవ కర కమల వరేణకా అద్భుత శృంగా లలితా హిరణ్యకశిపు తను బృంగా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిట్టై గౌరా హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిట్టై గౌర హరి బోల్ भक्ति विघ्ननाशक नरसिंह भगवान की जय प्रहलाद महाराज की जय आचार्य श्री हरिदास ठाकुर की जय कलियुग पावन हरिनाम संकीर्तन की जय श्रीमद् भगवत गीता की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय अखंड कोटि वैष्णव वृंद की जय वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. రేపు గీత క్లాస్లో కలుద్దాం. ఎవరైతే గీత అటెండ్ అవుతారో రేపు గీత 9th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం మనం రేపు 3 o'clockకి. సో రేపు గీత క్లాస్లో కలుద్దాం. మిగతా వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా భాగవతం తీసుకోవాలి అని అనిపిస్తే నాకు తెలియజేయండి, మీకు భాగవతం అందజేస్తాను. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా మీరు డొనేట్ చేయదలుచుకున్నా, లేకపోతే బ్రాహ్మణులకి మీరు డొనేట్ చేయదలుచుకున్నా, మీ మనసులో ఎలా అనిపిస్తే అలా. ఇందులో ఫోర్స్ ఏమి లేదు. ఇది కేవలం అందరికీ అందజేయాలి అన్న ఒక సంకల్ప బలమే. ఆ భాగవతం ద్వారా అందరూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడి మీద అత్యంత ప్రేమతో వాళ్ళ జన్మని వాళ్ళు చరితార్థం చేసుకోవాలని ఒక ఆలోచనతో తెలియజేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఎవ్రీ క్లాస్ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుందా భాగవతం? ప్రభు ఇవాళ నేను జస్ట్ అసలు భాగవతం ఇంట్రొడక్షన్ గురించి చెప్పాను ప్రభు. సరే, మనం రెగ్యులర్ గా క్లాస్ పెట్టుకుందాం అన్నది ఇంకా కొంచెం టైం పడుతుంది ప్రభు. ఎందుకంటే భాగవతం అనేది చాలా డీటెయిల్ గా ఉంటుంది, దానికి సమయం కేటాయించాలి. అందుకనే నేను ఏంటంటే మీకు అట్లీస్ట్ గౌరాంగ దర్శన్ ప్రభుతో కనెక్ట్ చేశాను. ఆయన వారం వారం ఎవ్రీ గురువారం తెలుగులో ఆయన భాగవతంలో ముఖ్యమైన ఘట్టాలు చెప్తూ ఉంటారు. అండ్ ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉన్న వాళ్ళ కోసమేమో ఆదివారం నాడు శుక్రవారం నాడు పొద్దున పూట చెప్తున్నారు ఆయన. సో రెండు ఎనదలుచుకున్న వాళ్ళు కూడా వినొచ్చు. ఆ గ్రూప్లో జాయిన్ అవుతే ఆటోమేటికల్గా ఎవ్రీ వీక్ పోస్ట్ వస్తుంది. ఇలాగే నేను మీకు జూమ్ లింక్ ఎలా పంపిస్తానో ఆయన కూడా ఎవ్రీ వీక్ జూమ్ లింక్ పంపిస్తారు, రికార్డింగ్ పంపిస్తారు. తెలుగులో ఉండదు భాగవతం. ఆయన గౌరాంగ దర్శన్ ప్రభు మనం మీరు అటెండ్ అయ్యారు చూసారా, గజేంద్ర మోక్షం చెప్పారు, తెలుగులోనే చెప్పారు ప్రభు. అవునవును, తెలుగులో చెప్పారు. అలాగే ఆయన మీరు అటెండ్ అవుతుంది గురువారం సాయంకాలం అనేది ఎప్పుడు తెలుగులోనే ఉంటుంది ప్రభు. గురువారం సాయంకాలం అటెండ్ అవుతున్నాం. అటెండ్ అవ్వండి, ఎప్పుడు తెలుగులోనే ఉంటుంది. భాగవతం పుస్తకం మాత్రం తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్ని భాషల్లో ఉన్నది. ఎవరికి ఏ భాషలో కావాలంటే వాళ్ళు తీసుకొని చదువుకోవచ్చు. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ఆల్. దండవత్ ప్రణామ్.